గోర 50వ వర్ధంతి సందర్భంలో మీ అందరికీ ఆహ్వానం. అలాగే ఫేస్బుక్ వ్యూయర్స్ అందరూ లైవ్ వస్తోంది, వారందరికీ కూడా గోర 50వ వర్ధంతి సందర్భంలో స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఇక్కడ మనం గోర గారి 50వ వర్ధంతి సందర్భంలో మనకి ఈ సమాజ పరివర్తన గోరా కృషి అనే అంశంపై మనకి ముఖ్య అతిథిగా దేవరాజు మహారాజు గారు వచ్చారు. వారు సాహితీవేత్త, శాస్త్రజ్ఞులు, సాహిత్య అవార్డు కూడా పొందారు. వారందరినీ ఈరోజు ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నాం. ముందు ముఖ్యంగా సభకు అధ్యక్షత వహించవలసిందిగా డాక్టర్ సమరం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దేవరాజు మహారాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు రేపు కూడా మనకి గాంధీ గోర అనే అంశం మీద ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, సదస్సులన్నీను. దానికి మన ఫార్మర్ వైస్ ఛాన్సలర్ నాగార్జున యూనివర్సిటీ, దాని తర్వాత విశాఖపట్నంలో గాంధీ సెంటర్ రన్ చేస్తూ ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ బాలమోహన్ దాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం మనం లైవ్లో ఇస్తున్నాం ఫేస్బుక్లో. అంతేకాకుండా చాలామంది రకరకాలుగా చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ డాక్టర్ సమరం గారిని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ జై ఇన్సాన్. ప్రముఖ సంఘ సంస్కర్త, ప్రపంచ నాస్తికోద్యమ నిర్మాత, స్వాతంత్ర సమరయోధులు, మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితులు అయినటువంటి గోరా గారు మరణించి 50 సంవత్సరాలైంది. దాన్ని పురస్కరించుకుని గోరా గారి 50వ వర్ధంతి సందర్భంలో ఈ సమావేశం నాస్తిక కేంద్రంలో ఏర్పాటు చేశాము. వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథి, అలాగే ప్రధాన ఉపన్యాసకులు శ్రీ డాక్టర్ దేవరాజు మహారాజు గారు. ఆయన జీవశాస్త్ర సైంటిస్టులు, అలాగే సమాజ శాస్త్రవేత్త, సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. అంతకంటే మించి ఈ సమాజం గురించి ఎంతో ఆవినతో సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, రచయిత, నాటక రచయిత, ఏదని చెప్పను అన్నిట్లోనూ ఆయన తీగి ఉంది దేవరాజు మహారాజు గారు. వారు ఈ రోజున మన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన సోషల్ చేంజ్ గోరా కంట్రిబ్యూషన్ అనే విషయం మీద ఈరోజు మాట్లాడుతున్నారు. వారికి నాస్తిక కేంద్రం తరపున, నాస్తిక కేంద్రంకి సంబంధించిన చైర్మన్గా నేను వారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే మరొక ముఖ్య అతిథి డాక్టర్ బాలమోహన్ దాస్ గారు. ఆయన గాంధీవాది, అంతకంటే మించి నాస్తిక కేంద్రానికి అత్యంత సన్నిహితులు. మా అందరికీ మా నాస్తిక కేంద్రం కుటుంబ సభ్యులు ఆయన. అది అంచేత వారికి కూడా నాస్తిక కేంద్రం స్వాగతం పలుకుతున్నాను. అలాగే వచ్చి ఎంతోమంది గాంధీ గోరా గారికి ఎంతో సన్నిహితులైన వారందరూ కూడా ప్రతి వారు ప్రముఖులు ఉన్నారు. వీరు వారిని కాకుండా పేరు వారు స్వాగతం పలుకుతున్నాను. అలాగే కాలేజీ నలంద డిగ్రీ కాలేజీ నుంచి, అలాగే వాస మహిళా మండలి నుంచి, ఇతర కాలేజీల నుంచి కూడా విద్యార్థులు వచ్చారు, ఇంకా వస్తున్నారు. వారందరూ కూడా స్వాగతం పలుకుతున్నాను. గోరా గారు
మరణించి 50 సంవత్సరాల బట్టి కూడా ఈ రోజుకి గోరా గారు ప్రతిపాదించిన నిర్మాణాత్మక నాస్తికత్వం అనేది ఈ రోజు కూడా అది కరెక్టు. అసలు రాబోయే తరం రాబోయే యుగం నాస్తికత్వానిదే అని కూడా రుజువు అవుతుంది. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేలు చూస్తే 24% మంది వాళ్ళు దేవుళ్ళో నమ్మటం లేదు, మతంలో నమ్మట్లేదు, నమ్ముతోంది మానవత్వంలోనే. 24% ప్రపంచంలో. భారతదేశంలోనే ఇంకా అంతా రాకపోయినా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న యావరేజ్గా 24% నాట్ బిలీవర్స్ ఆఫ్ ఏ రిలీజియన్ ఆర్ గాడ్. అంటే నాస్తికత్వం ఎంత వ్యాప్తి చెందుతుందో అర్థమవుతోంది. ఇంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హేతువాదులు ఉన్నారు, రేషనిస్టులు ఉన్నారు, అజ్ఞేయవాదులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. అంచేత నాస్తికత్వం అనే దాన్ని ఒక జీవిత విధానంగా, ఒక ఉత్తమమైన జీవిత విధానంగా రూపొందించిన వ్యక్తి గోరా. మామూలుగా నాస్తికుడు అంటే దేవుడు లేడు అంటారు. పూర్వకాలంలో నాస్తికుడు అంటే దుర్మార్గుడు, దుష్టుడు అని కూడా ఉండేది. అలాంటి దాన్నంతా మార్పు తేవడంలో ఎంతో కృషి చేసిన ఎందరో వ్యక్తుల్లో గోరా గారు వారు ముఖ్యమైన వ్యక్తి. గోరా ఒకనొకప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఎథిజం అంటే వికెడ్నెస్ అని ఉండేది. దుర్మార్గుడు, దుర్మార్గులు, దుర్మార్గము అని. అలాంటిది ఎథిజం కూడా నాన్ బిలీవింగ్ ఇన్ ది గాడ్ అని రంగం మార్చారు. అంచేత చివరికి గోరా గారు నాస్తికత్వాన్ని ఒక నిర్మాణాత్మక జీవిత విధానంగా, ఆస్తికత్వం ఒక జీవిత విధానం అయితే నాస్తికత్వం మరి ఉత్తమమైన జీవిత విధానంగా ఆయన రూపొందించారు అన్ని రంగాల్లో. దేవుడు లేడు, నాస్తికత్వం అంటే దేవుడు లేదనే పూర్వకాలం నెగిటివ్ ఎపిథిజం. కేవలం దేవుడు లేడు, ఈ బాబాలన్న మోసగాళ్ళు, స్వామీజీని మోసగాళ్ళు, ఈ చెప్పేవాళ్ళు మోసగాళ్ళు, దగాకోర్లు అని అన్నటి భావం నుంచి, నెగిటివ్ నుంచి ఒక రకమైన నిర్మాణాత్మక జీవిత విధానంగా రూపొందిన వ్యక్తి గోరా ప్రపంచంలోనే. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి నాస్తిక నోన్ ఎథిస్ట్ అంట ఇన్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ 1940లో ముదునూరు గ్రామంలో అక్కడ నాస్తిక కేంద్రాన్ని ప్రస్తాపించారు. 1948 నుంచి ఇక విజయవాడకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. కనుమూరులో, కృష్ణా జిల్లా కనుమూరులో ప్రప్రథమ నాస్తిక సభలు జరిగాయి, మహాసభలు జరిగాయి కనుమూరులో. అలాగే నాస్తికత్వానికి అప్పటి నుంచి వారి జీవిత నాస్తికత్వం అంటే కేవలం దేవుడు లేడంగా, దేవుడు లేకపోతే ఏమిటి, ఏ రంగం ఉంటుంది జీవిత విధానం, ఒక మన అన్ని రంగాల్లో ఎలా ఉంటుంది అని నిరూపించిన వ్యక్తి. మొట్టమొదటి గాంధీ గారి దగ్గర గోరా గారు వస్తా అంటే, నువ్వు నాస్తికుడివి, నీతో నేను రావద్దన్నాడు. నాతో నీదేం మాట్లాడుతాను రావద్దన్నాడు. కానీ గోరా గారు చేస్తున్న కార్యక్రమాలని సాంఘిక సమానత్వం కోసం, మానవత్వం కోసం, సామాజిక అభివృద్ధి కోసం చేస్తున్న చూసి గాంధీయే గౌరవించాడు గోరా గారు రమ్మని. మహాత్మా గాంధీ ఆయన గోరా గారితో అనేక సార్లు సంభాషణ చేశారు. ఆయన గాంధీ నవజీవన్ బుక్ టెస్ట్ వాళ్ళు కూడా పుస్తకాన్ని ప్రకటించారు. తక్కిన అనేక భాషల్లో వచ్చిన ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే గాంధీ గారికి సంబంధించిన ఆటోబయోగ్రఫీ ఎన్ని దేశాల్లో ఉందో అన్ని దేశాల్లో నన్ను గాంధీ ఉంది. మీరు ఎక్కడ వెళ్ళి ప్రపంచంలో ఏ చోటకెళ్ళండి, గాంధీ గారి యొక్క ఆటోబయోగ్రఫీ వరకు గోరా గారి ఆయన గాంధీ ఉంది. అంటే చివరికి గాంధీ గారు మొట్టమొదట సత్యమే దేవుడు అన్నాడు, దేవుడే సత్యం అన్నాడు, మొట్టమొదట. తర్వాత సత్యమే దేవుడని మార్చాడు. చివరికి గోరా గారి మొదటి అమ్మాయి వివాహం నేనే చేస్తానని చెప్పి, నేను ఎక్కడ మీ అమ్మాయి పెళ్లి విషయంలో ఎక్కడా కూడా దేవుని ప్రస్తావనే తీసుకురాను, సత్య సాక్షిగా పెళ్లి చేస్తాను దేవునిగా. చివరికి స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రోజుల్లో నేను ఎందుకు చెప్తానంటే పాజిటివ్ ఎథిజం గోరా గారి ఇంపాక్ట్ ఎంత ఉందో చెప్తున్నాను మీకు, అందుకోసం చెప్తాను. ఇదంతా స్వాతంత్ర్యం ఇచ్చాక ఎన్నో హిందూ ముస్లిం తగాదల్లో చంపుకున్నారు, మతం పేరిట చంపుకున్నారు. నువ్వు హిందూ అంటే ముస్లిం చంపారు, ముస్లిం హిందువులు చంపుకున్నారు. అలాంటి టైంలో సుందర్లాల్ అని ప్రొఫెసర్ సుందర్లాల్ గాంధీ గారు అత్యంత సన్నిహితుడు. ఆయనతో గోరాగా గాంధీ అన్నట్ట,
నాకు ఇదంతా చూస్తుంటే గోరా చెప్పిన నాస్తికత్వమే కరెక్ట్ అనిపిస్తోంది, గోరా చెప్పిన నాస్తికత్వమే కరెక్ట్ అనిపిస్తోంది. ఈ మత సామరస్యం అనేది కరెక్ట్ కాదు, మతరహితమైనటువంటి సమాజం కావాలి, మతరహితమైన సమాజం కావాలి. ఆ రకమైన మానవ సమాజమే ఈ సమాజానికి సరైంది అనిపిస్తోంది అని అన్నారట. ఆయన నిజంగా ఆయన హత్య చేయబడపోతే గోరా గారి పెద్ద మనోరక్క వివాహం జరిగినప్పుడు ఆయన వచ్చి గాంధీ గారు అదే ముక్కు చెప్పేవారు, ఖచ్చితంగా చెప్పేవారు. సుందర్లాల్ గారు ఆ వివాహానికి వచ్చి గాంధీ గారు ఎంత గోరా గారితో సమానమైపోయారంటే, ఆయన నాతో ఇలా అన్నారని ఆ సభలో అందరు పెద్ద పెద్ద గాంధీయన్స్ ఉన్నారు అక్కడ. జవహర్లాల్ నెహ్రూ కూడా వచ్చారు అక్కడికి, మనోహర్ గాంధీ మా పెద్దక్క మనోరమ వివాహానికి జవహర్లాల్ నెహ్రూ కూడా వచ్చారు. వచ్చి అందరి మధ్య ఆయన చెప్పిన విషయం ఇదే, నాకు గోరా చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది, మత సామరస్యం కాదు, మతరహితమైనటువంటి సమాజం కావాలి, అది నాకు గోరా నచ్చుతుంది అన్నారని సుందర్లాల్, ప్రొఫెసర్ సుందర్లాల్ అక్కడ బహిరంగ అందమని చెప్పారు. అంటే గోరా ప్రతిపించారు పాజిటివిజం, నిర్మాణ నాస్తికత్వం ఎంత సమానత్వం తీసుకొస్తుంది, ఎంత మానవత్వం నెలకొల్పుతుంది, మానవ సమాజాన్ని మంచి మన కోరుకునేది సమాజాన్ని నిలుపుతుంది మనకు అర్థమవుతుంది గోరాగా చేసింది. ఆయన చాలా ఘోరంగా చెప్పింది, కేవలం మూడు విషయాలు చెప్పారు సూత్ర. ఒకటి వాస్తవికత, ఏదైనా సత్యం మీద ఉండాలి, దేవుడు అనేది కల్పన మాత్రమే, నిర్ధారణ, ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్, ఏ విషయం అయినా సరే, ఏ సిద్ధాంతం అయినా సరే ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్గా ఉండాలి, నిర్ధారణ పోవాలి. దేవుడు అనేది నిర్ధారణ కాదు, కేవలం కల్పన మాత్రమే. ఘోరంగా చెప్పారు, నిజమే కల్పనే. ఎవరికైనా కనబడితే దేవుడు కనబడాలంటే భ్రమ భ్రాంతి వాళ్ళకి మళ్ళీ మనం ఏమైనా సైకా ట్రీట్మెంట్ చేస్తే భ్రమలు భ్రాంతులు పోతాయి. నాకు దేవుడు కనబడ్డాడని ఎవడు అన్నాడంటే అది కేవలం హాల్యూసినేషన్స్, ఇల్యూషన్స్ అనమాట, అంతేగా దేవుడు వాడు అక్కడ లేదు, అది మానవ కల్పితం. అంచేత వాస్తవికత ఏ సిద్ధాంతం ఉండాలి, నాస్తికత్వం కేవలం వాస్తవికత మీద ఉంటుంది. రెండోది సంఘ దృష్టి, వాస్తవికత సంఘ దృష్టి. సంఘ దృష్టి అందరు ప్రతి పక్క వాడిని కూడా సమానంగా, ఈ సంఘంలో ఉన్న సమానంగా చూడాలి. సాంఘిక న్యాయం, సామాజిక న్యాయం, సాంఘిక న్యాయం కావాలి, మానవులంతా ఒకటే, సమానత్వం, అది అన్ని రంగాల్లోనూ సమానత్వమే. మూడోది వ్యక్తిత్వం, వ్యక్తికి వ్యక్తే ప్రధానం, మ్యాన్ ఈజ్ సుప్రీం. మేనేజం, వ్యక్తే మూలం, దేవుని ఊహించింది మనిషే, ఈ సమాజ నియమాలు పెట్టింది, ఈ ఆచారాలు సాంప్రదాయం పెట్టింది ఈ మనిషే, ఈ మనిషే దీన్ని మార్చగలడు. అంచేత ఫ్రీ విల్, ఎక్కడ మామూలుగా దైవ భావంలో అయితే మన తాను ఒకటి తెలిసి దేవుడు ఒకటి తెలుసు అంటారు. నో గాడ్, నో సూపర్ న్యాచురల్ పవర్, నో గాడ్, నో గాడ్, మనిషే. అంచేత మనిషి దేనికి స్లేవ్ కాదు, నో స్లేవ్ మైండ్, నో స్లేవరీ, మ్యాన్ ఈజ్ సుప్రీం, ఫ్రీ విల్. అది ఘోరగా చెప్పింది. మనిషిని తీసుకెళ్ళి మొత్తం ఆస్తికత్వం దైవ కేంద్ర సిద్ధాంతం అయితే, నాస్తిక కేంద్రం మానవ కేంద్ర సిద్ధాంతం. వ్యక్తికి విలువ, వ్యక్తికే గౌరవం, వ్యక్తే ప్రధానం, వ్యక్తి మన మానవ కేంద్ర సిద్ధాంతం నాస్తికత్వం. అంచేత ఆ రంగ గోరా గారు వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం అనేది, మ్యాన్ ఈజ్ సుప్రీం, ఫ్రీ విల్, నో స్లేవ్ మైండ్, ఎవరికి దాసోహం లేదు, దేవుడికి దాసోహం, దేనికి దాసోహం, ఏ సోపన దాసోహం లేదు. ఆ రంగా అన్ని రంగాల్లో, అది ఆర్థికంగా కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, నైతిక రంగం కావచ్చు, టెక్నాలజీ, సైన్స్ టెక్నాలజీ కావచ్చు, ఎక్కడ ఏ తీసినా మ్యాన్ ఈజ్ ఇంపార్టెంట్, మనిషి ముఖ్యం, మానవత్వం ముఖ్యం. ఆ రంగా నాస్తికత్వాన్ని నిర్మాణం అయితే సాంఘిక సంస్కరణలు, సమాజంలో ఎంతో అసమానతలు ఉన్నాయి, కులాలు, మతాలు అని మనం సృష్టించుకున్నాం. వాడిని మనిషికి మనిషిని గౌరవించాలి. మనిషి నాకే గౌరవం కావాలనుకున్నాను, ఏజ్వాడికి అదే గౌరవం కావాలి. నాకే గౌరవం కావాలనుకున్నా, నాకే విలువ కావాలనుకున్నా, ఏజ్వాడికి విలువ కావాలి. అది నాస్తికత్వం, అది నాస్తిక గౌరవగా ప్రతిపాదించింది. ఆస్తికత్వం లాగదే కులస్తులు, తక్కువ కులస్తులు, అంటరాంతనం, అర్థం మధ్య ఆచారాలు, సాంప్రదాయాలు, సమాజంలో ఆడదాన్ని తక్కువ చూడాలు, కులాల వాళ్ళని తక్కువ చూడాలు,
ఇలాంటివన్నీ కూడా పనికి ఆల్ ఆర్ ఈక్వల్. ఆరంగా ఏ వ్యవస్థకి బానిస కాదు, దేవుడికి బానిస కాదు, నియంతృత్వం బానిస కాదు, ఏ దానికి బానిస కాదు. ఏదైనా సరే మనిషి ముఖ్యం, మనిషి ముఖ్యం, మనిషి ప్రధానం, మనిషి ప్రకారం చేసింది. అది నాస్తికత్వం అంటే. ఇంకేం కాదు నాస్తికత్వం అంటే. మనిషి మూలం మానవ సమానత్వం, వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం. దానికోసం దీన్ని సాధించడం కోసం గోరా గారు అనేక సంఘ సంస్కరణ కార్యక్రమాలు తీస్తున్నారు. సమాజంలో అసమానతలు ఉన్నాయి. కులాల వారీగా పోవడానికి అందరికీ వర్ణాంత వివాహాలు, కులం లేదు, మొత్తం కుల రైతు వివాహాలు, వర్ణాంత వివాహాలు తీసుకోండి, మరణాంత వివాహాలు తీసుకోండి, దేశాంత వివాహాలు తీసుకుని మానవులు ఒకటైపోతారు. లేదు నా కులం, నా జాతి, నా తెగ అనుకుంటూ కూర్చుంటున్నారు. నో, వివాహం ముందు నీతో మొదలెట్టు, నీ కుటుంబంతో మొదలుపెట్టు. వర్ణాంతవాలు చేయండి మతం. దానికి గోరా గారు ముందు గోరా గారు ఏం చెప్పినా ప్రతిదీ ఆచరణ చూపించారు. గాంధీ గారు ఏం చెప్పారు? నువ్వు ఏ సమాజంలో ఏ మార్పు కావాలని కోరుకుంటున్నావో ఆ మార్పు నీతో మొదలెట్టన్నారు. గాంధీ గారు అని చెప్పారు, గోరా గారు చేసి చూపించారు. అది సమాజంలో ఏ మార్పు కాలం కోరుకుంటున్నావో, ఏ సమాధానం కాలం కోరుకుంటున్నావో అది నీతో మొదలైన గాంధీ గారు ఏం చెప్పారో అది ఆచరణలో చూపించిన మహానుభావుడు గోరా. అందుకే ఆయన అందరి పిల్లలకి రకరకాలంటి వర్ణాంత కులరహిత బతరహిత వివాహాలు అంటాం, ఆ రంగ వివాహాలను చేశారు. సమిష్టి భోజనాలు చేశారు. పెళ్ళిళ్ళని కాదు, ఎక్కడ ఏ రకమైన తేడా లేకుండా చేశారు. అంటరానితనం ఒకనప్పుడు చాలా ఎక్కువ ఉండేది, ఇప్పటికీ ఉందండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్సీని చూస్తే వాడు అని మాట్లాడతారు. ఎదురుకేమో మాకు నమస్కారం పెడతారు, కథలో వాడు అని మాట్లాడారు. ఇప్పటికీ మనుషుల్లో ఆ రకమైనటువంటి భయంకరమైనటువంటి అంటరానితనం ఉంది ఇప్పటికి కూడా. నాస్తికత్వం వస్తే నెత్తబోద్ది అలాగా. లేకపోతే మనుషుల మధ్య ఈ రకమైన ఈ రకమైన వైషమ్యాలు, విరుద్ధ భావాలు ఎన్ని ఉంటున్నాయి. అందుచేత నాస్తికత్వమే సరైనది. నాస్తికత్వమే మానవ కేంద్ర సిద్ధాంతం. నాస్తికత్వమే మానవ సమానత్వాన్ని, సాంఘిక సమానత్వాన్ని అన్నిట్లో మనిషికి విలువనిచ్చి తీసుకొచ్చేది. అది ఆర్థిక సిద్ధాంతం. మనిషి దేనికి స్లేవ్ కాదు. నో స్లేవ్ మైండ్. మ్యాన్ ఈజ్ సుప్రీం. అది గుర్తుంచుకోండి. మ్యాన్ ఈజ్ సుప్రీం. నో గాడ్ లేడు, ఈ సూపర్ పవర్ లేదు. మనం ఈ సమాజాన్ని మార్చేది మనమే, నూతన సమాజం సృష్టించేది మనమే, సమాజం సృష్టించేది మనమే. పనికిరాని తీసి పక్కన పారేయండి అంతే. అది ఆ రంగా గోరా ఆ రంగా చేసిన దాంట్లో ఎన్నో సాంఘిక సంస్కరణలు ఎన్నో చేశారు. ఎందుకని సమాజం ఈ రోజున దేవరాజు మహారాజు గారు సోషల్ చేంజ్ గోరా కంట్రిబ్యూషన్. ఇప్పుడు నేను ఊరికే చెప్పాను, ఆయన గోరా ఎన్ని రంగాల్లో చేశారు. ఈ సంఘ సంస్కరణ కార్యక్రమాలతో రాజకీయ సంస్కరణ, పార్టీలిస్ట్ డెమోక్రసీ పెట్టారు. ప్రజాస్వామ్యం కంటే మరి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన అని చెప్పాం. ఇప్పుడు ఇలా ఉందా? పార్టీల పాలన, వ్యక్తి పాలన అయిపోతుంది. వీటన్నిటిలో కూడా నాసిక పద్ధతితో తీసుకొచ్చారు. సంస్కరణ అన్నింటిలోనూ సోషల్ చేంజ్, ఆర్థిక రంగాల్లో, సామాజిక రంగంలో, నైతిక రంగంలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతి దాంట్లోనూ గోరా తనదంటూ నాస్తికతను చూపించారు. అది పరిపూర్ణమైన నాస్తికత్వం. ఈ రోజున మరి గోరా గారు సామాజిక రంగంలో సమాజాన్ని నెలకొల్పడంలో, మానవత్వాన్ని తీసుకురావడంలో, మనిషికి విలువను తీసుకురావడంలో ఏ రంగా ఆయన చేశారనే విషయం మీద ఇవాళ దేవరాజు మహారాజు గారు మన ముందు పెడతారు. వారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై ఇన్సాన్, జై సంవిధాన్. సభకు నమస్కారం. డాక్టర్ సమరం గారు నన్ను ఆహ్వానించి ఈ విషయం మీద మాట్లాడమన్నారు. వారికి, గోరా కేంద్రానికి, అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ముందుగా ఒక విషయం చెప్పాలి. నేను గోరా గారి జీవితము, సాహిత్యము వాటి మీద లోతుగా విశ్లేషించి పరిశోధించిన వాడిని కాదు. అందరిలాగా నేను కొన్ని పుస్తకాలు చదివాను. గోరా గారిని నేను చూడలేదు. వారి పుస్తకాలు చూడటం తప్ప
తర్వాత వారు చనిపోయిన దశలో 75 అంటే నేను ఇంకా యూనివర్సిటీలో ఎంఎస్సి విద్యార్థిగా ఎక్కడో ఉండుంటా, ఎంఎస్సిలో ఉండున్నా. ఆ తర్వాత ఒక ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రాజెక్టులో చేరి ఆ ప్రాజెక్ట్ చేస్తూ నా పిహెచ్డి చేసుకుంటూ వచ్చాను. అప్పుడు నాకు కొంత సమయం దొరికితే అప్పుడు పుస్తకాలు చదవటం కొంచెం ఉధృతంగా చేశాను. అంతకుముందు నుండి హై స్కూల్ నుండి పియూసి, బిఎస్సి అవన్నీ మనం ఈ పరీక్షలు ఎట్లా పాస్ అవుతామన్న టెన్షనే ఉంటుంది విద్యార్థులకు. ఇంకా వేరే పుస్తకాలు చదవటం అనేది కొద్ది కష్టం. పోగా నేను చిన్నప్పటి నుంచి కవిత్వం రాసేవాడిని కాబట్టి ఆ కవిత్వపు దాంట్లోనే నేను కొట్టుకుపోయా చాలా కాలం. ఈ హేతువాదము, నాస్తికవాదము, హ్యూమనిజము ఇవన్నీ నాకు 75, 76 తర్వాత మెల్లమెల్లగా క్రమంగా అర్థమవుతూ వచ్చాయి, తెలుసుకుంటూ వచ్చాను. తర్వాత వాటిని అర్థం చేసుకుంటూ ముందుకు వచ్చాను. అందువల్ల గోరా గారు వారి కాంట్రిబ్యూషను, వారి ఇదంతా ఆయన పోయిన తర్వాతనే నేను తెలుసుకున్నాను. ఒక విద్యార్థిగా సవినయంగా ఒక్కొక్క విషయం అర్థం చేసుకుంటూ వారి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటూ ముందుకొచ్చాను. అయితే గోరా తెచ్చిన సమాజంలో తెచ్చిన మార్పు, సోషల్ చేంజ్, ఇందాక సమరం గారు చెప్పినట్టు అన్ని రంగాల్లో ఆయన చేస్తూనే వచ్చారు. ఒక రంగం అని కాదు కదా, సామాజిక రంగం, ఆర్థిక రంగం, రాజకీయ రంగం, పత్రికా రంగం, అన్ని రంగాల్లో ఆయన తన ముద్రను వేసుకుంటూ వచ్చారు. అందులో కృషి చేస్తూనే వచ్చారు. అయితే మీ అందరిలాగే ఇక్కడ ఉన్న వాళ్లకు తెలియని విషయాలు నేనేదో చెప్తానని నాకేం భ్రమలు లేవు. అయితే ఆయనను స్మరించుకునే రోజు కాబట్టి ఆయన జీవిత విశేషాలు, ఆయా సందర్భాల్లో ఆయన ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఎదుర్కొంటూ సామాజికంలో వచ్చిన మార్పు కోసం, తేవాల్సిన మార్పు కోసం పాజిటివ్ ఎథిజం ఎట్లా రాబట్టాలి అన్న దానికోసం ఆయన ఎట్లా కృషి చేస్తాడు అనేది గుర్తు చేసుకుందాం. మీ అందరితో పాటు నేను కూడా గుర్తు చేసుకుంటాను తప్ప మీ అందరికీ తెలియని కొత్త విషయాలు నేనేదో చెప్తానని నాకు భ్రమలేం లేవు. ఇకపోతే నాకు చాలా కాలం ఒక అనుమానం ఉండేది. ఈ గాంధీ గారేమో ఇటువైపు పోయే ఆయన, గోరా గారేమో ఇటువైపు పోయే ఆయన కదా, వీళ్ళిద్దరు కలవటం ఏంటి, వీళ్ళ సంభాషణ ఏమిటి, వీళ్ళిద్దరు కలిసి స్వాతంత్రోద్యమంలో కృషి చేయటం ఏంటి, నాకు కొంత అర్థం కాలేదు మొదట్లో. తర్వాత కొంతకాలం అయిన తర్వాత వాళ్ళను, వాళ్ళ రచనలు, వాళ్ళ ఆలోచన ధోరణుల్ని పరిశీలనగా కొంచెం లోతుల్లోకి పోయి తెలుసుకుంటుంటే అప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది అంటే గాంధీజీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే స్వాతంత్రం సంపాదించుకోవాలి. అందుకోసము అందరినీ కలుపుకుంటూ పోవాలి. ఇప్పుడు నేను ఈ మతాలు, కులాలు వీటి మీద మాట్లాడితే డైవర్ట్ ఎక్కడ అయిపోతారో, అందరూ సమానులే, అందరూ రావాలి, అన్ని మతాలు ఒక్కటే. అందుకే ఆయన రామ్, రహీం, అల్లా అందరూ ఒక్కటే, ఈశ్వర్, అల్లా, తేరో నామ్ లాంటివన్నీ ఎందుకన్నాడంటే అందరినీ కలుపుకొని పోవటానికి. అంతకంటే అక్కడ ప్రయోజనం ఆయన ఎక్కువ ఏం ఆశించలేదు. కానీ గోరా గారి పరిచయం అయ్యాక, ఇందాక సమరం గారు చెప్పారు, ఆయనలో కూడా కొంత మార్పు వచ్చింది. సరే, ఆయన ఇంకొంతకాలం బతికి ఉంటే ఆయన ఆలోచనలు ఎట్లా ఉండేవి అనేది మనం చెప్పలేము. కానీ అప్పటికే ఆయన యొక్క పనితీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు భరించలేకపోయారు. ఇక అదంతా మీకు తెలిసిన చరిత్రే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే గాంధీ గారు బ్రిటన్లో ఉండగా ఆయనకు ఒక ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ భగవద్గీత దొరికింది.
ఆ భగవద్గీత చదివి ఆయన ఇంకా ఆ హిందూ మత ఉద్ధరణలో దాంట్లోనే ఓహో నేనేదో అయిపోయానని అందులోనే కొట్టుకుంటూ ఉన్నాడు. తీరా ఇక్కడ స్వాతంత్రోద్యమ పరిస్థితి వచ్చేసరికి ఇక ఒక్క హిందువుల తరఫున మాట్లాడితే బాగుండదు, మరి ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత కదా అని తాను ముందు నిలబడి వాళ్ళందరూ కలిసి వచ్చే విధంగా ఆయన విధానాలు రూపుదిద్దుకొని సాగాడు. సరే, కొంతకాలం తర్వాత నాకు వచ్చిన అనుమానమే చాలామందికి వస్తుంది. ఈ గోరా గారేమో నాస్తికులు, ఈయనేమో పరమ ఆస్తికుడు, వీళ్ళిద్దరు కలవటం ఏంటి? ఎట్లా అంటే సైన్స్ ప్రకారము ప్లస్ మైనస్ కలుస్తాయండి. ప్లస్ ప్లస్ కలవవు, మైనస్ మైనస్ కలవవు, ప్లస్ మైనస్ కలుస్తాయి కదా, సైన్సే ఒప్పుకుంటుంది. సో అట్లాగే వీళ్ళు కూడా కలిశారు. నేను సైన్స్ విద్యార్థిని కాబట్టి జనరల్గా ఆ కోణంలో నేను అన్నీ తొలుచుకొని చూస్తుంటాను. సో అందుకని వీళ్ళు కలిశారా అనుకున్నా. తర్వాత వీళ్ళు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. గాంధీజీ గారే చెప్పారు, ఇప్పుడు నా దారి వేరు, నీ దారి వేరు, మనకు స్పష్టంగా అవగాహన ఉంది, నాకు అందులో భ్రమలు లేవు. కానీ మన ఇద్దరం కలిసి స్వాతంత్ర పోరాటంలో పోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఎందుకు పని చేయకూడదు అంటే, నిజమే పని చేయాలి, అందుకే నేను మీతో కలిసి వస్తున్నాను అని గోరా గారు కూడా ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అనేక స్థలాలు తిరిగి అనేక ఉద్యమాలలో తిరిగారు ఆయన కూడా. సో అట్లా గాంధీజీతో అట్లా బలపడి స్వాతంత్ర్యోద్యమంలో ముఖ్య పాత్ర పోషిస్తూ వచ్చారు. గోరా గారు జీవిత విశేషాలు చెప్పుకోవాలంటే 15 నవంబర్ 1902 నుండి 26 జూలై 1975 వరకు ఒక 73 ఏళ్ళు జీవించారు. ఆ జీవిత కాలంలో ఆయన నాస్తికుడుగా ప్రకటించుకున్నందుకు అనేక సార్లు అనేక చోట్ల అనేక ఇబ్బందులు ఎదురవుతూనే వచ్చాయి. ఆయనకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, నువ్వు నాస్తికత్వం మాట్లాడటం ఆపేస్తే నీవు ఉద్యోగం ఉంటుంది, లేకుంటే ఊడుతుంది అని బెదిరించారు అనేక చోట్ల. అయినా కూడా ఆయన ఎక్కడ రాజీ పడి నాకు నికరమైన ఉద్యోగమే కావాలి, నెల జీతమే కావాలి అని రాజీ పడలేదు. ఎక్కడికక్కడే రాజీనామా చేయటము, ఓసారి వాళ్ళే డిస్మిస్ చేయటము, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అయినా ఆయన ఎప్పుడు వెరవలేదు, వెనక్కి తగ్గలేదు. అయితే ఇప్పుడు మనందరిలో లాగానే, ఇప్పుడు ఉదాహరణకు నన్ను తీసుకుంటే మాది కూడా పరమ సంప్రదాయవాదుల కుటుంబం. మా నాన్నగారు పెద్ద ఆయనకైన వెంకటేశ్వర భక్తుడు అనుకొని కొత్తగా కట్టించిన ఇంటికి కూడా వెంకటేశ్వర భవన్ అని పేరు పెట్టుకున్నాడు. నేను అప్పుడు ఇంకా హై స్కూల్లోనే ఉన్నా. నాకెందుకో అనిపించింది, మంచి మంచి పేర్లు ఉంటాయి కదా, ఇదేం పేరు నాన్న అంటే, లేదురా దేవుడు మన ఇంటి అది ఇది ఏదో చెప్పారు. ఇక అప్పుడేం మాట్లాడగలను నేను, నాకే అవగాహన లేదు. సరేలే ఆయన పెట్టారు అనుకున్నాను. అట్లా మా ఇద్దరికి కొన్ని అభిప్రాయం, నేను అంటే పుస్తకాలు చదవటం వల్ల నా ఆలోచనలు కొద్దిగా వేరే రకంగా ఉండుండేవి. అయితే ఆయన ఒక్కటి కోరుకునేవాడు, పుస్తకాలు చదువుతుంటే సంతోషపడేవాడు. మరి పుస్తకాల ద్వారా ఆర్జించిన జ్ఞానం ఆయన కొన్ని ఒప్పుకునేవాడు కాదు. ఓహో, ఇప్పుడు తర్వాత నేనే అనుకునేవాడిని, ఇప్పుడు నేను చదివినవన్నీ ఆయన చదవలేదు కదా, అందువల్ల ఆయనకు తెలియదులే, సరే ఆయనను అట్లా ఉండనిద్దాము అని ఆయనను అట్లా ఉండనిచ్చి నా పని నేను చేసుకుంటూ నా రచనలు నా పద్ధతిలో నేను ముందుకు వస్తూ ఉన్నాను. అట్లాగే ఇది ఎందుకు చెప్పుకున్నానంటే, ప్రతి హేతువాది, ప్రతి నాస్తికవాది, అందరి మన ఇక్కడ సంప్రదాయ కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళ జీవితం అందరిది ఒకేలాగా ఉంటుంది దాదాపు.
నాకు గోరా గారి గురించి తెలిసినప్పుడు కూడా అదే అనిపించింది. ఆయనే ఎంఏ బాటనీ, అప్పుడు ఎంఏ అనేవాళ్ళు, ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ నేచురల్ సైన్సెస్ అని ఉండేది. ఇట్లా ఎంఎస్సి అట్లా ఉండేది కాదు, ఎంఏ బాటనీ. అయితే ఆ పరీక్షలకు పోయేటప్పుడు హేతువాదులుగా మారటం లేదా నాస్తికులుగా మారటం అంత సులభంగా స్విచ్ చేస్తే లైట్ వెలిగినంత సులభం కాదు. ఇట్ టేక్స్ టైం, స్టెప్ బై స్టెప్. గోరా గారికే తప్పలేదు, ఇంకా మన బోటి వాళ్ళం ఎంత అంటే అది ఫేస్ చేయాలి. ఎవరైనా మనం అది ఫేస్ చేసుకుంటూ రావాలి. అయితే ఎంఏ అయిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే మదురైలో అమెరికన్ మిషన్ కాలేజీలో ఉద్యోగంలో చేరాడు లెక్చరర్గా. మదురైలో అమెరికన్ మిషన్ కాలేజ్ అంటే మీకు తెలుసు, మేనేజ్మెంట్ ఎవరు, క్రైస్తవులది మేనేజ్మెంట్. అయితే అక్కడ ప్రిన్సిపాల్ ఏం చేశారు, ఒకరోజు ఈయన బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, కుర్రోడు బాగున్నాడు అనుకొని ఆయనను పిలిచి, చూడయ్యా రామచంద్రరావు, ఆయన పూర్తి పేరు మీకు తెలుసు, గోపరాజు రామచంద్రరావు, ఐ విల్ సెండ్ యూ టు Yale University. You go and do PhD there and come back, so that we will give you promotion as rector of the science faculty. సైన్స్ ఫ్యాకల్టీకి నేను రెక్టర్గా ప్రమోట్ చేస్తాము, నువ్వు అక్కడ పోయి పిహెచ్డి చేసుకొని రా నాయన. అయితే కండిషన్ ఏమిటంటే నువ్వు క్రైస్తవం స్వీకరించు. అది పెద్ద సుత్తితో కొట్టినట్టు ఆయనకు దెబ్బ. ఇంట్లో కుటుంబం ఏమో ఒకటి, ఈయనేమో అవన్నీ వదిలేసి క్రైస్తవం అంటున్నాడు. మరి అప్పటికే ఆ బ్రాహ్మణికల్ పద్ధతులు సంప్రదాయాలు ఇంట్లో ఉన్నాయి, ఈయన కూడా పాటించేవాడు పెద్దోళ్ళని చూసి. మరి అవన్నీ వదిలేసి నేను అందులోకి పోయి Yale యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తే ఈయన ప్రమోషన్ ఇస్తున్నాడు, అంత బాగానే ఉంది. కానీ ఇది మరి సాధ్యమా? వేరే మతంలోకి పోయి అందులో ఇమడగలనా? అవసరమా? బేసిక్గా అది అవసరమా అన్న ఆలోచన వచ్చిన తర్వాత ఆయనకు నచ్చలే. ఉన్నదేదో వదిలిపెట్టి అది వాడిది మతం స్వీకరించి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది, నాకు లేదు అని వదిలేసి వచ్చాడు. అసలు ఉద్యోగమే వదిలేసి మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళిపోయి, కోయంబత్తూరులో అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అక్కడ రీసెర్చ్ అసిస్టెంట్గా 1926లో చేరాడు. సరే, వేరే ఉద్యోగంలో చేరడానికి అవకాశం దొరికింది. అయితే ఈ ఆలోచన ఏదైతే ఆయన ఇచ్చాడో, మతం మారమని ఏదైతే అడిగాడో, దానివల్ల గోరా గారిలో ఒక ఆలోచన వచ్చి, అసలు ఇదేంటి, మతం ఏమిటి, ఈ పవిత్ర గ్రంథాలు ఏమిటి అని మొదలుపెట్టి బైబిల్ చదవటము, గీతా చదవటము, ఖురాన్ చదవటము, వేదాలు చదవటము, ఉపనిషత్తులు చదవటము, ఒక్కటి కాదు ఇక అన్నీ చదవటం మొదలు పెట్టడం. చదవటమే కాదు, వాటి లోతుల్లోకి పోయి పరిశీలించి వాటిని మదించి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాడు. అంటే అక్కడ ఒక్క కారణం ఏదైతే ఉందో, ఆయన మతం మార్పు అన్న కారణం వల్ల ఈయన ఇంత అధ్యయనం చేయాల్సి వచ్చింది. అది మేలు జరిగింది సామాజిక మార్పు కోసం. తర్వాత తరాలకు ఆయన ఒక దారి చూపెట్టగలిగాడు కదా. ఇప్పుడు అధ్యయనము దారి చూపెట్టవచ్చు, మీ రచనల ద్వారా దారి చూపెట్టవచ్చు, మీ ఉపన్యాసాల ద్వారా దారి చూపెట్టవచ్చు, మీ ఫీల్డ్ వర్క్లో తిరిగి కృషి చేస్తున్నందువల్ల దారులు వేయచ్చు. ఎవరు చేయగలిగిన పని వాళ్ళు చేస్తూనే ఉండాలి అంటా నేను. అందుకే అందువల్ల ఆయన ఇన్ని పుస్తకాలు చదివి ఈ మదించి ఆ ఉద్యోగం చేసుకుంటూ రీసెర్చ్ అసిస్టెంట్గా ఉండేవాడు కోయంబత్తూరులో. వచ్చి ఈ పుస్తకాలన్నీ చదువుతుండేవాడు ఆయనకు సమయం దొరికిందప్పుడు. తర్వాత ఇంకా ఈ ఫీల్డ్ వర్క్ రీసెర్చ్ అంటే మీకు తెలుసు కదా, లెబోరియస్గా ఉంటుంది, టీడియస్గా ఉంటుంది, సమయం టైట్గా ఉంటుంది. ఇంకా ఇట్లా కాదు, లెక్చరర్గా ఉంటే ఉన్న ఫ్రీడము రీసెర్చ్ అసిస్టెంట్గా ఉండదు.
లెక్చరర్గా ఉంటే బాగుండు అని, మరి అప్పుడు ఎట్లా అవకాశం వచ్చిందో నాకు తెలియలేదు. కానీ ఆయన అక్కడి నుంచి కొలంబో వెళ్ళిపోయాడు. కోయంబత్తూరు నుంచి కొలంబోలో 1927లో ఒక సంవత్సరం తర్వాత అక్కడ ఆనంద కాలేజ్ అని ఉంది. ఆనంద కాలేజీలో మళ్ళీ లెక్చరర్గా అక్కడ చేరాడు. అప్పటికే ఆయనకి ఇక్కడ పెళ్ళయింది. సరస్వతి గోరా గారు ఇక్కడే ఉన్నారు. ఈయన కొలంబో పోయాక సరస్వతి గోరా గారు కూడా కొలంబో వెళ్ళి ఆయనతో అక్కడ కలిశారు. వాళ్ళిద్దరూ అక్కడ కొంతకాలం ఉన్నారు. అక్కడ ఏమైంది, అక్కడ మళ్ళీ వాతావరణం వేరు, బౌద్ధ కల్చర్. అయితే ఆ బుద్ధుడి బోధనలు, ఆ కల్చర్ కొంత అధ్యయనం చేయటానికి, తెలుసుకోవటానికి ఆయనకు ఇంకొక అవకాశం దొరికింది అక్కడ. సో దాన్ని కూడా ఆయనే అధ్యయనం చేస్తూ అక్కడ కొంతకాలం గడిపాడు. మరి ఏమైందో కానీ అక్కడ ఎక్కువ కాలం ఏమి ఉండలేదు. తర్వాత కాకినాడ పిఆర్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్ కాకినాడలో పిఆర్ కాలేజీలో మళ్ళీ లెక్చరర్గా పిలిచారు వాళ్ళు, బాటనీ లెక్చరర్గా. అయితే వచ్చిన తర్వాత ఇక్కడ తండ్రితో తగువు. ఈయనలో వచ్చిన మార్పు తండ్రి గారికి సహించట్లేదు. ఈయన తండ్రి గారు గోపరాజు వెంకట సుబ్బారావు గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, ఆ రోజుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా ఉండేవారు. అయితే ఉద్యోగం ఏదైనా ఇంట్లో బ్రాహ్మణికల్ సదాచారాలు అవన్నీ ఉంటాయి కదా, వాటి ప్రకారము జందెం వేసుకోవాలరా, నీ జందెం ఏది అది ఇది అడిగితే ఈయన ఎప్పుడో అది తీసేసి ఎక్కడో మూలకేసాడో ఎక్కడో విసిరేసాడో అయిపోయింది. లేదు నువ్వు జందెం వేసుకోవాలంటే మరి గోరా గారికి ఆ విషయం నచ్చలేదు. అప్పుడు ఏం చేశారంటే, ఇక నువ్వు జంధ్యం వేసుకోవు, ఈ పద్ధతులు పాటించవు, మరి ఎట్లా నాతో కలిసి ఎట్లా ఉంటావు, విడిగా ఉండు అని ఆయన ఇంట్లో నుంచి పంపించారు. ఆలోచనలు వేరైనందువల్ల కుటుంబాలు వేరైపోయినాయి. నాకు ఈ విషయం తెలిసినప్పుడు నాకు పూలే గారు గుర్తొచ్చారు. పూలే దంపతుల కూడా ఇదే ఫేస్ చేశారు. ఈ పూలే ఇట్లా ఇంత ఉధృతంగా సమాజంలో మార్పు కోసం అందరినీ కలుపుకొని పోయటం నచ్చలేదు వాళ్లకు. అక్కడ ఏం చేశారు, నీ కొడుకును ఈ పనులన్నీ చేయటం ఆపిస్తావా లేకుంటే ఇంట్లోంచి ఎళ్ళగొడతావా అని పూలే వాళ్ళ నాన్న మీద బెదిరిస్తే ఆయన ఊరి పెద్దల బెదిరింపులకు భయపడి కొడుకును నాయనా నువ్వు బయట ఉండు అని పంపించాడు. సో నాకు పూలే గారు ఎట్లా ఇల్లు వదిలి వెళ్ళారో గోరా గారు కూడా అట్లాగే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. నాకు వీళ్ళందరికంటే ముందు గౌతమ బుద్ధుడు గుర్తొచ్చాడు. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు కదా ఆయన కూడా. అయితే అక్కడి కారణాలు వేరు. ఆ రెండు జాతుల మధ్య ఏదో పోరాటం వచ్చి నదీ వివాదం, జలాల వివాదం వల్ల దేశ బహిష్కరణకు ఒప్పుకొని గౌతముడే స్వయంగా ఆయనే నిర్ణయం తీసుకొని తల్లిదండ్రుల్ని, భార్య, కొడుకును అందరినీ వదిలిపోయాడు. అంటే సమాజంలో మార్పు తేవడానికి, ఒక ఆలోచనను బలంగా నాటడానికి కుటుంబాలు త్యాగాలు చేయాల్సి వస్తే చేయాలి అని మన ముందు తరం మహనీయులు మనకు చెప్తూ వచ్చారు. అందుకే నేను బుద్ధుడిని, పూలేను, గోరాను వీళ్ళందరినీ అందుకే స్మరించుకుంటున్నాను. అందరి జీవితాల్లో ఒకటే జరిగింది చూడండి. అవి జరుగుతూనే ఉన్నాయి. దాని ఫలితం ఈరోజు కూడా మనం సమాజంలో చూస్తున్నాం. అమ్మాయి ఏదో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుందని అల్లుడిని వీడు చంపిస్తున్నాడు మామ. ఎన్ని కేసులు రోజు పొద్దున్న లేస్తే టీవీలలో అవే కేసులు. భరించలేకపోతున్నారు కదా ఈ రోజుకు కూడా. కానీ ఆ నిలబడి ఫైట్ చేసి సోషల్ చేంజ్ కోసము జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడటం అనేది ఎంత గొప్ప విషయం అనేది మనం ఆలోచించుకోవాలి.
మరి గోరాగారు అట్లా నిలబడ్డందుకు ఇంట్లో నుంచి పంపేసినందుకు ఆయన పోయారు. పోతే తర్వాత గోరాగారి తండ్రిలో మార్పు వచ్చి, ఒరే అబ్బాయి మనం అందరం కలిసే ఉందాంలే అని గోరా ఎక్కడున్నాడో ఆ తండ్రి కూడా అక్కడికే వచ్చి ఆయన ఇంట్లో ఉన్నాడు. సరెండర్ అయిపోయాడు కొడుకు. చూడండి, సోషల్ చేంజ్ ఊరికే మనం చెప్పుకున్నంత సులభంగా రాదు. ఇట్ టేక్స్ టైం. ఇంట్లో నుంచి వెళ్ళిపోయమన్న తండ్రి తన ఆహాన్ని, తన ఆలోచనను, తన సంప్రదాయాన్ని, దాన్ని అన్నిటినీ వదిలేసుకొని మళ్ళీ కొడుకు ఇంట్లోకి పోయి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒప్పుకొని, లేదులే నేను నీతోటే ఉంటాను అని మళ్ళీ కొడుకు దగ్గర పోయి గోరా ఎక్కడున్నాడో అదే ఇంట్లో పోయి ఉన్నాడు. అట్లా అంటే ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆ మార్పు జరుగుతూనే ఉంది. ఇప్పుడు పిఆర్ కాలేజ్ కాకినాడకు వచ్చాను, నా ఇంటి దగ్గరికి వచ్చాను, నా ప్రాంతంలో ఉన్నాను అన్న సంతోషం కూడా ఎక్కువ కాలం లేదు. ఎందుకంటే పిఆర్ కాలేజ్ వాళ్ళు కూడా ఈయన నాస్తిక భావాలతో ఏకీభవించలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మేనేజ్మెంట్ బ్రహ్మ సమాజం వారిది. ఆ బ్రహ్మ సమాజం వారికి ఈ నాస్తిక సమాజం కుదరదు కదా. అందుకని బాబు నువ్వు ఈ నాస్తిక భావాలు ప్రచారం చేయటం, పిల్లలకు చెప్పటం, బయట చెప్పటం మానేస్తావా, ఉద్యోగం వదిలేస్తావా, బెదిరించారు. సరే ఉద్యోగం మానేయమంటున్నారు కదా అని ఆయన ఉద్యోగం మానేశాడు కూడా. సరెండర్ అయిపోలా కాలేజ్ మేనేజ్మెంట్కు. నా పద్ధతి నాది, నేను ఒక దానికోసం నేను కట్టుబడి ఉన్నాను, నా పని నన్ను చేసుకొని ఇస్తే మీ దగ్గర ఉద్యోగం చేస్తాను, లేదు అంటే వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ కాకినాడలో ట్యూషన్స్ చెప్పుకుంటూ, ట్యూటోరియల్స్ చెప్పుకుంటూ అతి కష్టంగా కాలం గడపాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కొంటూ నిలబడ్డాడు. నిలబడ్డ దశలో మచిలీపట్నంలోని హిందూ కాలేజీ వాళ్ళు మళ్ళీ లెక్చరర్ పోస్ట్ ఇస్తాము అంటే పోయాడు. ఆ మచిలీపట్నం హిందూ కాలేజీ ఎందుకు పిలిచింది అంటే రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్ర యూనివర్సిటీకి వీసీగా ఉండేవాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఒక ఫ్యాకల్టీ మెంబర్కు నాస్తిక భావాలు ఉన్నంత మాత్రాన ఆయనను అట్లా పంపించడం ఎందుకు, ఆయన భావాలుంటే ఆయనకు ఉండని. ఇప్పుడు నాస్తిక భావాలు రోజు క్లాసులో చెప్పాడు కదా, ఆయన చెప్పాల్సింది వృక్షశాస్త్రం. వృక్షశాస్త్రం చెప్తాడు, ఇంటికి పోతాడు. ఆయన బయట ఎవరికి ఏం చెప్పుకుంటే మీకేమిటి బాధ అన్న పద్ధతిలో రాధాకృష్ణన్ ఆయనకు ఒక ఉద్యోగము రికమెండ్ చేసి ఇస్తే, సరే హిందూ కాలేజీ వాళ్ళు మళ్ళీ లెక్చరర్ పోస్ట్గా తీసుకున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పుకోవాలంటే, రాధాకృష్ణన్ మరి ఆయన అప్పటి ఆలోచన ఎట్లా ఉండిందో ఏమో తెలియదు కానీ సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా పరమ ఛాందసుడు. మీ అందరికీ తెలుసో తెలియని వాళ్లకు నేను చెప్పదలుచుకున్నాను. ఈజ్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఏ యూనివర్సిటీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ భార్యకు అఆలు కూడా నేర్పలేదు, భార్యకు అక్షరాలు నేర్పలేదు, పిల్లలకు బాల్య వివాహాలు చేశాడు. ఇంకొక స్టూపిడ్ కామెంట్ ఏం చేశాడంటే, బుద్ధ ఎవరో కాదు, మా హిందూ మతంలో నుంచే ఒక శాఖ అటు పోయాడు, ఈజ్ ఏ హిందూ అన్నాడు. బేస్ లేదు, బుద్ధ ఈజ్ నాట్ ఏ హిందూ మతాన్ని ఆయన ఎప్పుడు మీరు కలుపుకున్నారు. ఆయన ఉధృతిని తట్టుకోలేక బుద్ధుడిని మీరు దశావతారాల్లో కలుపుకున్నారు కానీ ఆయన హిందువుల్లో ఎప్పుడు లేడు. ఇట్లాంటి కొన్ని పిచ్చి పనులు ఆయన చేశాడు. ఇంకొక ఇక్కడ సందర్భం వచ్చిందని కావాలనే చెప్తున్నా, ఆయన స్టూడెంట్లు పరిశోధన చేసి రాసిన థీసిస్ మొత్తం పేరు మార్చి ఆయన పేరు మీద ప్రకటించుకున్న ఘనుడు రాధాకృష్ణ. స్టూడెంట్ రీసెర్చ్ చేస్తే
నువ్వు పెద్ద మనిషిగా వాడిని ఎంకరేజ్ చేసి ముందుకు పంపాలి, కానీ వాడి తీసేసి నీ పేరు మీద రాసుకొని నువ్వు చేయటం న్యాయమా? ఇట్లాంటి వెధవ పనులన్నీ కొంతమంది ఉన్నత పదవుల్లో ఉన్న పెద్దవాళ్ళు కొందరు చేశారండి. నాకు చాలా కోపంగా ఉంటుంది. రాకెట్ సైంటిస్ట్ అబ్దుల్ కలాం గొప్పవాడు అని చెప్తారు. ఆయన కాళ్ళ మీద పడని బాబా స్వామి ఎవడన్నా ఉన్నాడా ఇండియాలో? ఎవడు లేడు కదా. రాజ్యాంగమైన పదవిలో ఉండి అట్లాంటి నీచమైన పనులు ఎందుకు చేస్తారు వీళ్ళు? ఎందుకు చేశారు? అందువల్ల అట్లాంటి పనులు చేసిన వాళ్ళ మీద నాకైతే వ్యక్తిగతంగా గౌరవం ఉండదు అంటే ఉండదు. గోరా మీద ఎందుకు గౌరవం ఉంటుందంటే రాజీ పడలేదు. ప్రతి చోట నికరంగా ఆదాయం వచ్చేది. చలో జాओ జానేదో అన్నాడు. ప్రతి చోట పుస్కి పోరా అన్నాడు. ఎందుకంటే అప్పటికి మరి ఆయనకు పిల్లలు పుట్టారు. 4-5 పిల్లలు పుట్టి నెల జీతం లేకుండా ఏం చేయాలా? అయినా కూడా రాజీ పడలేదు. చూడండి, అది ధైర్యం. కమిట్మెంట్ అంటే అది, త్యాగం అంటే అది. మరి ఒక సమాజంలో మార్పు తేవాలి అంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదు. అంకిత భావంతో సమాజం శ్రేయస్సుకు కృషి చేయక తప్పదు. ఇట్లాంటి విషయాలు మనం తీసుకోవాలి. ఎంత స్ట్రగుల్ అయితే ఆయన నిలబడగలిగాడు. ఇప్పుడు మామూలు ఉద్యోగి మనలాంటి వాడు ఎవడన్నా ఉంటే ఎందుకు లేనిపోని ఈ పిల్లల్ని నేను రోడ్డు మీద వేస్తాను, ఈ భార్యను ఎక్కడ పంపుతాను, నాకు తిండి పెట్టేవాడే లేడు కదా, ఏదో కాలక్షేపం చేద్దాంలే అనుకొని రాజీ పడి ఉద్యోగం చేసుకోవచ్చు కదా. నో, చేసుకోలేదు. ఒక ధీరోదాత్తముడి ధైర్యవంతుడి లక్షణం ఇట్లా ఉంటుంది. తను అనుకున్నది సాధించటానికి త్యాగానికి సిద్ధపడతాడు. ఇందాక కొంతమందిని గుర్తు చేశాను కదా, ఆ మహనీయులు ఆ పైనుంచి సాధారణ శకానికి పూర్వం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తర్వాత వాళ్ళ నుంచి ఆధునిక కాలం వాళ్ళ దగ్గర దాకా ఆ నిబద్ధత, నిజాయితీ, శీలం ఏదైతే ఉందో వాళ్ళే నిలబడతారు. నిజాయితీ లేకుండా అబద్ధాలు చెప్పుతూ అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు మనకు 11 ఏళ్ళుగా మన నెత్తి మీద తాండవం చేస్తున్నారు. ఇట్లాంటి విషయాలన్నీ మనం ఆలోచించాలి. ఇంకొకటి ఏమిటి అంటే MBVK వాళ్ళు మొన్ననే ఈ పుస్తకాల సిలబస్లో విధవ మార్పులన్నీ చేయటం వల్ల దాని మీద చర్చించుకుందాము అంటే నేను కొన్ని విషయాలు చెప్పాను. మొన్న అక్కడ చెప్పని విషయాలు మీకు 2-3 ఇక్కడ చెప్తాను. గుజరాత్లో CBSE ఉంటుంది, స్టేట్ సిలబస్ వాళ్ళది. CBSEలో ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే ఈ నిరుద్యోగ సమస్యకు ఆడవాళ్లే కారణం అని అన్నాడు. CBSEలో, CBSE టెక్స్ట్ బుక్లో అండి. ఎందుకట అంటే ప్రతి దాంట్లో ప్రతి చోట ఆడవాళ్ళు ముందుకొస్తున్నారు కాబట్టి, మగవాళ్లతో పోటీ పడుతున్నారు కాబట్టి, ఉద్యోగాలు లేవు కాబట్టి దీనికి కారణం ఎవరు? ఆడవాళ్ల వల్ల నిరుద్యోగం పెరిగిందట. పిల్లలకు టెక్స్ట్ బుక్లో ఇది ఎవడన్నా చెప్పుకుంటాడా? CBSE టెక్స్ట్ బుక్ రాజస్థాన్, పంజాబ్ ఏరియాలో ఉన్నది చెప్తున్నా మీకు. ఇది ఇప్పుడు కాదు, ఒక 5 ఏళ్ల నుంచి అక్కడ నడుస్తుంది ఈ సిలబస్. ఇంకొక ఘోరమైన విషయం చెప్తా. వాడు చెప్తాడు, ఆ బరువులు మోసే గాడిదకు విశ్రాంతి ఇవ్వచ్చు, ఆడవాళ్ళకి ఇవ్వకూడదు. ఒక కర్ర తీసుకొని అదిలిస్తే గాడిద వెళ్ళిపోతుంది, ఆడవాళ్ళు వెళ్ళిపోరు కదా. అంటే గాడిదకు ఆడవాళ్లకు పోలిక తీసుకుపోయి 8, 10, 12 ఏళ్ల వయసులో ఎదుగుతున్న పిల్లలకు ఇట్లాంటి పాఠాలు చెప్పవచ్చా?
ఈ విషయం కావాలని ఎందుకు ఇక్కడ ప్రస్తావించానంటే, గోరాగారు లాంటి వాళ్ళు కలలుగన్న సమాజం ఇదా? మనం ఎంత ముందుకు పోవాల్సిన సంగతి కదా. ఇట్లాంటి మహనీయుల కృషినంతా తొక్కిపెట్టి పాతిపెట్టి ఎందుకు బయటికి రాకుండా వెలుగు చూడకుండా చేసేసి ఇట్లాంటి విషయాల పిల్లలకు వచ్చే తరాల వాళ్ళకు మీరు చెప్పేది? ఎంత అన్యాయం అండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నేను ఎందుకంటే మళ్ళీ విషయం డైవర్ట్ అవుతుందని ఆ విషయాల్లోకి పోవట్లేదు. కావాలని ఒకటి రెండు ఎందుకు చెప్పానంటే, గోరాగారి లాంటి వాళ్ళు ఇంత శ్రమపడి ఈ సమాజానికి ముందు దారి చూపెట్టి ఒక ఆశాదీపాల్లాగా మనల్ని భవిష్యత్తులోకి దూసుకుపోమ్మని ఎవరైతే సంకేతాలు ఇచ్చారో, జీవితాలు త్యాగాలు చేశారో, వాళ్ళ కృషినంతా పక్కన పడేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే న్యాయమా? ఎంత ఘోరం. చరిత్రలో ఏమవుతుందంటే, కొన్ని కారణాల వల్ల, ఇంకా ఆ విషయాలన్నీ నేను లోతుల్లోకి బోదలుచుకోలేదు, కొన్ని కారణాల వల్ల కొందరికి ప్రాముఖ్యం పెరుగుతుంది, కొందరికి పాపులారిటీ పెరుగుతుంది, కొందరి పేరు కూడా వినబడదు. ఉదాహరణకు ఒక ఆయన ఉన్నాడు, ప్రఫుల్ల చంద్ర రాయ్ అని. బ్రిటన్లో చదువుకొని ఎంఎస్సి చేసుకొని వచ్చాడు కెమిస్ట్రీలో. తర్వాత హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కెమిస్ట్రీ. ఇండియాలో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మొదలు కావటానికి కారకుడు ఆయన. ఈ బీద దేశం, ఇండియా లాంటి బీద దేశం, ఖరీదైన మందులు విదేశాల నుండి కొనుక్కోలేవు కాబట్టి ఇక్కడి ప్రజలకు కావలసిన మందులు ఇక్కడే తయారు చేయాలి అని ఆయన రాత్రింబగ పెళ్లి చేసుకోకుండా ఒక్కడే ఉంటూ ఇంటినే ప్రయోగశాల చేసుకొని కొన్ని మందులు తయారు చేశాడు. అవి అద్భుతంగా పనిచేసినాయని ఆ కాలపు డాక్టర్లందరూ అన్నారు. ఫలితంగా బెంగాల్లో బెంగాల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రారంభించింది. ఆ తర్వాత ఫార్మాస్యూటికల్ చాలా వచ్చాయి, మందుల కంపెనీలు చాలా వచ్చాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంతటి త్యాగశీలి, అంతటి వైజ్ఞానికవేత్త గాంధీజీ స్వాతంత్రం కోసం పిలుపు ఇచ్చినప్పుడు ఆయన ప్రయోగాలు అన్నీ పక్కన పెట్టి ఒక నినాదం ఇచ్చాడండి. గోరాగారి లాగానే ఆయన పిసి రాయ్ కూడా స్వాతంత్రోద్యమంలోకి దూకి ఏం నినాదం ఇచ్చాడంటే, సైన్స్ కెన్ వెయిట్, స్వరాజ్ కెనాట్. చూడండి, సైన్స్ ఇవాళ కాకపోతే రేపు నేను పరిశోధన చేసుకుంటా, దిస్ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. స్వరాజ్ కెనాట్, స్వరాజ్యం ఇక ఇప్పుడే ఇక్కడే సంపాదించుకోవాల్సిందే, పోరాడవలసిందే అని ఈయన పరిశోధనలు కొంతకాలం పక్కన పెట్టి గాంధీజీ గారి దగ్గర చేరి ఆయన కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. అంటే ఒక నది ప్రవాహంలో ఒక్కొక్కరు ఎట్లా వచ్చి కలుస్తారు? మరి పిసి రాయ్ పేరు స్వాతంత్ర సమర యోధుడు దాంట్లో మనకు ప్రముఖంగా కనబడదు. ఎంత త్యాగం చేశాడు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కెమిస్ట్రీ అంటే ఆయన ఎంత పెద్ద పేరు ఉండాలి? లేదు. కొన్ని విషయాలు తెలుసుకొని బాధ కలుగుతుంది. ఎవడికి ప్రాముఖ్యం ఇయ్యాలో వాడికి ఇయ్యమే, ప్రాముఖ్యం లేని వాళ్ళకి అనవసరంగా హైప్ ఇస్తామే, ప్రచారముతోటి పనికి మాలిన వాళ్ళను ముందు పెడతాము. ఎంతో జీవితాలు త్యాగం చేసి సమాజ అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళనేమో ఎక్కడో తొక్కి పెడతాము. వాళ్ళ పేర్లు కూడా వినపడవు. అంటే ఎవరో లోతుకులోకి పోయి చదివి అధ్యయనం చేసిన వాడు ఎవడో చెప్తే కానీ మనకు తెలియదు. ఇవన్నీ లేవా అంటే అన్నీ ఉన్నాయి పుస్తకాల్లోనే. అందరూ అన్నీ చదవలేరు కదా. సో
సో ఇవన్నీ సరే జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇందాక నేను గోరా గారి సంగతి చెప్తూ హిందూ కాలేజ్ మచిలీపట్నంలో చేరినా కూడా ఆయన ఉద్యోగం బాటనీ లెక్చరర్గా అక్కడ చేసుకుంటూ సెలవు దినాల్లో ఆదివారాల్లో చుట్టుపక్కల గ్రామాలకు పోయి నాస్తిక ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. ఏంటి, దేవుడు అబద్ధం, ఆత్మ పరమాత్మ పునర్జన్మ ఇవన్నీ అబద్ధం అని చెప్పుకుంటూ ప్రసంగాలు చేస్తే అది కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలిసి, బాబు నువ్వు ఆ ప్రచారాలన్నీ ఆపితే నీ ఉద్యోగం ఉంటుంది, లేకుంటే కష్టం, డిస్మిస్ చేయాల్సి వస్తుంది అన్నారు. చేస్తే చేసుకోపోండి, నాకు ఇట్లాంటి అనుభవాలు చాలా ఉన్నాయి, ఎట్లయితే అట్లా అవుతుంది అని ఈయన ఖరాఖండిగా చెప్పేశాడు. చెప్పేస్తే వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చేసేశారు, డిస్మిస్ చేసేశారు, ఉద్యోగం పోయింది. మరి 6 పిల్లలు, భార్య, వీళ్ళందరినీ ఎట్లా పోషించాలి? రోడ్డు మీద ఉన్నాడు. అది భవిష్యత్తు ఏమవుతుంది ఏంటి అనేది అప్పుడు ఆలోచించరు. ఆ కమిట్మెంట్, ఆ నిబద్ధత, నిజాయితీ అట్లాంటిది. అది ఈరోజు సామాన్యుల్లో లేదు. చిన్న చిన్న వాటికి సరెండర్ అయిపోతున్నారు. అందువల్ల సమాజం ఇంత భ్రష్టు పట్టిపోతుంది. దానికి తోడు కుళ్ళు రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం. మీరు పార్లమెంటు సమావేశాలు కానీ అసెంబ్లీలో కానీ ప్రజలకు ఉపయోగపడే చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? దయచేసి ఆలోచించండి. పవర్లో ఉన్నవాడు దిగిపోయిన వాడిని తిట్టడమే, దిగిపోయిన వాడు పవర్లో ఉన్నవాడిని తిట్టుకోవటం. మీరు తిట్టుకోవడానికి అసెంబ్లీ వేదికలు, పార్లమెంటు వేదికలు ఎందుకురా నాయన? ప్రజలకు మేలు చేసే కార్యక్రమం, చర్చ ఒక్కటైనా ఉందా? లేదు కదా. అంటే ఇవన్నీ నేను ఎందుకు సమప్ చేసి గుర్తు చేస్తున్నానంటే, గోరా లాంటి ఎంతోమంది కృషిని ఇంత అధ్వాన్నంగా నీరుగార్చి పనికిరాని సమాజాన్ని తయారు చేయటంలో మన నాయకులు ఎట్లా కృషి చేస్తున్నారు, ప్రచార ఆర్భాటాలతో నిజాన్ని ఎట్లా తొక్కి పెడుతున్నారు, అబద్ధాలతో ఎట్లా శాసిస్తున్నారు. దయచేసి మనం అదంతా గమనించాలి. సభలో చిన్నపిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇట్లాంటివి గమనించాలి. మీకు పనికొచ్చేది కూడా ఒక విషయం చెప్తా. మీరు ఎప్పుడైతే రేషనల్గా అంటే హేతుబద్ధంగా ఆలోచిస్తారో అప్పుడే మీరు ప్రగతి పదంలోకి పోగలుగుతారు. ఎవడో చెప్పిన అబద్ధాలు మేము అవే క్యారీ చేస్తాము అంటే మీరు అంధభక్తులైపోతారు, అంధకారంలో కూరుకుపోతారు. అందువల్ల గోరా గారి లాంటి వాళ్ళను స్మరించుకోవటం ఎందుకంటే వాళ్ళ జీవితాల్లోంచి, వాళ్ళు చేసిన కృషిలో నుంచి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకుని వాటిని నిలబెట్టుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇందాక చెప్పాను, పిఆర్ కాలేజ్ అదే హిందూ కాలేజీ వాళ్ళు డిస్మిస్ చేస్తే చేసుకోండి అన్నాడు. తర్వాత పిల్లలతోటి, భార్య పిల్లలతోటి ఉంటే ఈయన పరిస్థితి గమనించి, ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో ఈయన కూడా కొంచెం తిరుగుతున్నాడు కాబట్టి, ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడు, అన్నే అంజయ్య అనే ఆయన ముదునూరు గ్రామం. ఆ ముదునూరు గ్రామానికి రా, నువ్వు అక్కడ నీకు స్థలం ఇప్పిస్తా, అక్కడ నీ నాస్తిక కేంద్రం పెట్టుకుందువు, కానీ అక్కడ గ్రామస్తులందరూ నీకు సహాయపడతారు, ఆలోచించుకో అంటే, ఇంకా ఆలోచనే ఉంది, అక్కడ వేరే మార్గం లేదు, ఉద్యోగమా లేదు, ఏమిటి చేయటం, మచిలీపట్నంలో ఉండి పదండి అని ముదునూరుకు పోతి ఆ ఊళ్ళో నివాసం పెట్టుకుంటే గ్రామస్తులు స్వయంగా వాళ్ళకై వాళ్ళు వచ్చి అక్కడ గుడిసెలు వేసి వీళ్ళకి ఆశ్రయం కల్పించి మొట్టమొదలు నాస్తిక కేంద్రం మొదలు అక్కడ ప్రారంభం చేసుకున్నారు. ఏదో ఒక చోట ఉండి కదా కార్యక్రమాలు ప్రారంభించాలి.
అందుకని ఆయన ఆ పని చేశారు. అక్కడ నాస్తిక కేంద్రం మొదలైంది. ఇంకొక మనము చాలా గర్వించదగ్గ విషయం, ఆ రోజుల్లో 35 ఆ ప్రాంతంలో ఆ గ్రామం చుట్టుపక్కల జనాభా 3000 అండి. ఆ 3000ల్లో 142 మంది ముందుకొచ్చి మేము నాస్తికులుగా ఉంటాము అని గోరా వెనక నిలబడ్డారు. ఆ రోజుల్లో అంత చైతన్యాన్ని తీసుకురాగలిగారు గోరా గారు. ఆ తర్వాత ఈ గ్రామంలో ఉంటే మన కార్యక్రమాలు విస్తృతంగా జరపలేము, ఒక నగర ప్రాంతానికి పోతే బాగుంటుంది అని తర్వాత ఆలోచన వచ్చి పడమట విజయవాడకు మారారు. పడమట విజయవాడ అప్పుడు ఇప్పట్లాగా ఇంత బిజీ సెంటర్ కాదు, అది ఒక సబర్బ్, విజయవాడలో ఒక సబర్బ్ లాగా ఉండేది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ స్థలంలో ఆయన వచ్చి ఆ కింద మనం చూస్తాం కదా, మొదలొచ్చి అక్కడ ఒక తాటాకుల గుడిసెలాగా ఉండేది, అక్కడ ఆయన కూర్చొని తన కార్యక్రమాలు మొదలుపెట్టేవారు. నాకు సమరం గారే స్వయంగా అవన్నీ తిప్పి చూపెట్టారు మొట్టమొదలు వచ్చినప్పుడు. సో అట్లా కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు 70 వరకు 60స్లో ఆయన కార్యక్రమాలన్నీ ఉధృతంగా చేసి, ఇంకా ఊరికే మనం చెప్పటం కాదు, కొన్ని పత్రికలు కూడా మన నాస్తికవాదాన్ని బలపరిచే పత్రికలు కూడా కావాలి అని ఆయన పత్రికలు ప్రారంభం, సంఘం పేరుతో ఒక పత్రిక, అట్లా ఇంగ్లీష్ డైలీ ఒకటి, ఇన్సాన్ పేరుతో ఒక హిందీ, ఇట్లా పత్రికలు కూడా మొదలుపెట్టి వాటి సంపాదకత్వం చూసుకుంటూ ఉధృతంగా సాగుతున్న దశలో ఈయనకు బోస్టన్లో అక్కడ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ ఎథికల్ యూనియన్ వాళ్ళు, దాన్ని షార్ట్ ఫామ్ IHEU అంటారు. IHEU ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ ఎథికల్ యూనియన్, దానికి సంబంధించిన 5th కాన్ఫరెన్స్ జరుగుతోంది అప్పుడు 70స్లో. దానికి అటెండ్ కావాలి, అంతర్జాతీయంగా మన నాస్తికుల్ని హ్యూమనిస్టుల్ని కలుపుకోవాలి అని ఈయన వెళ్ళారు, బోస్టన్ వెళ్ళారు. బోస్టన్ వెళ్ళి అక్కడి అమెరికన్ ఎథిస్టులందరినీ కలిశారు. ఈయన కూడా కొన్ని చోట్ల ప్రసంగించారు. అన్నిటికంటే ముందు చెప్పుకోవాల్సిన ఒక పేరు ఉంది, ద వరల్డ్ ఫేమస్ ఎథిస్ట్ మెడలైన్ ఓ హెయిర్ అని ఒక ఆవిడ ఉండేవారు అక్కడ, మెడలైన్ ఓ హెయిర్. ఆమె ఇండియాకు కూడా వచ్చారు. అయితే నాకు ఒక అనుమానం వచ్చింది, గోరా గారిని ఆవిడ కలుసుకున్నారా ఇండియా వచ్చినప్పుడు అని నేను ఒకసారి సమరం గారితో వివరణ అడిగాను. అయితే ఏమైందట అంటే, ఈయన బోస్టన్ వెళ్ళినప్పుడు అక్కడ తిరుగుతున్నప్పుడు ఆమెనే ఒక ఐడియా ఏమిచ్చింది అంటే, మీరు ఇండియా పోయిన తర్వాత ఇండియాలో కూడా వరల్డ్ కాన్ఫరెన్స్, ఎథిస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ జరిపితే బాగుంటుంది, కావాలంటే నేను కూడా వస్తాను అని ఆమె ఒక సజెషన్ ఇవ్వటము, దాన్ని తీసుకొని ఆయన ఇక్కడికి రావటము. ఆ ఊపులో ఆయన ఎన్నో దేశాలు తిరగటానికి కూడా అవకాశం వచ్చింది. ఆ 75 ఆ చివరి దశ 75లో ఆయన కన్ను మూయటానికి ముందు 5-6 ఏళ్ళు అంతర్జాతీయంగా ఆయన అనేక దేశాలు తిరిగారు. లైక్ USSR, అప్పుడు USSR ఉండేది, ఇప్పటి రష్యా కాదు. అట్లాగే వెస్ట్ జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్వీడన్, నార్వే, హాలండ్, న్యూజిలాండ్, ఈవెన్ ఆస్ట్రేలియా, ఇన్ని దేశాలు ఇంత ఉధృతంగా తిరిగాడు. మరి ఆ వయసులో తిరిగి ఎథిస్ట్ సమావేశాల్లో పాల్గొని అక్కడ సంభాషిస్తూ వాళ్ళనందరినీ కలుపుకుంటూ వచ్చారు. అయితే ఈ మెడలైన్ ఓ హెయిర్ అనే ఆవిడ్ని ఇన్వైట్ చేస్తే ఇక్కడ జరిగిన
మన ఫస్ట్ వరల్డ్ ఎథిస్ట్ కాన్ఫరెన్స్ ఇక్కడ మన గోరా గారు 1972లో ప్లాన్ చేశారు. దానికి అంతర్జాతీయ స్థాయిలో నాస్తికుల్ని ఇన్వైట్ చేశారు. మొట్టమొదలు ఈయన కలిసిన అమెరికాలో కలిసిన మెడలైన్ ఓ హెయిర్ను కూడా ఇన్వైట్ చేశారు. అయితే ఏమైంది, ఆమె వీసా ప్రాబ్లం ఏదో వచ్చింది. అప్పుడు ఏపీలో ఏదో అన్రెస్ట్ ఉందట. ఆ కారణం వల్ల ఆమెను ఎలో చేయలేదు. ఆమెను ఎలో చేయకపోయినందువల్ల ఆ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఇక్కడ విజయవాడలో జరిగిన మొదటి ప్రపంచ నాస్తిక సభలకు ఆమె రాలేకపోయారు. ఆ తర్వాత కొద్ది కాలానికే గోరా గారు శాశ్వత నిద్రలోకి జారిపోయారు. తరువాత ఆమె వచ్చారు, ఓ 2 ఏళ్ల గ్యాప్ తోటో ఏమో ఆవిడ వచ్చారు, ఇదన్నీ చూశారు, చాలా సంతోషించారు. తర్వాత గోరా గారి కుమారుల్ని మళ్ళీ అమెరికా తీసుకుపోయి అక్కడి ఎథిస్టులతో పరిచయాలు, కార్యక్రమాలు, ఉపన్యాసాలు అన్నీ చేయించారు. ఇంకొకటి 5th కాదు, ఆ తర్వాత జరిగిన 6th కాన్ఫరెన్స్ ఆఫ్ IHEU, ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ ఎథికల్ యూనియన్ వాళ్ళది 6th కాన్ఫరెన్స్ కూడా గోరా గారు వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చారు. ఈ 6th కాన్ఫరెన్స్ హాలండ్లో జరిగింది. హాలండ్లో జరిగినప్పుడు కూడా గోరా గారు వెళ్ళి వచ్చారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన కన్నుమూశారు. అయితే ఈ అనుభవాలు, ఇన్ని దేశాలు తిరిగిన అనుభవాలు, అక్కడ ఎథిస్ట్ల మూమెంట్స్, అవన్నిటి సారాంశం ఆయన ఎప్పటికప్పుడు రాస్తూ ఉన్నందువల్ల అదొక పుస్తకంగా తయారైంది. An atheist around the world, An atheist around the world టైటిల్ తోటి ఒక పుస్తకం తయారైంది. దాన్ని 87లో మన వాళ్ళు ఇక్కడ తర్వాత కాలంలో దాన్ని రిలీజ్ చేశారు. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు గోరా గారు పోయిన తర్వాత కూడా ఈ నాస్తిక కేంద్రానికి సరస్వతి గోరా గారు సారథ్యం వహించారు, కార్యక్రమాలు నిర్వహిస్తూనే వచ్చారు. ఆ తరువాత సమరం గారు టేకప్ చేశారు. ఒక్కొక్కరు, అందరూ, అసలు ఈ కుటుంబమే ఒక సామాన్య కార్యకర్తల్లాగా పనిచేస్తూ పూర్తిగా నాస్తికవాదానికి అంకితమైపోయి సమాజంలో మార్పు కోసము వాళ్ళ తండ్రి గారు ఏ ఉద్దేశంతో పనిచేశారో అవే ఉద్దేశాలని ముందుకు నడిపిస్తూ కొడుకులు, కూతుర్లు, మనవలు, మనవరాళ్ళు అందరూ పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా పనిచేస్తూనే ఉన్నారు. సరే, కొందరు కొన్ని కారణాల వల్ల చనిపోతారు. అట్లా వాళ్ళు కొడుకులు ఇద్దరు వెళ్ళిపోయారు. సమరం గారు ఉన్నారు, సమరం గారు, నియంత గారు. వాళ్ళ ఆధ్వర్యంలో కార్యక్రమాలు సజీవుగా జరుగుతూనే ఉన్నాయి. నేను మొన్న ఇటీవల ఫిబ్రవరిలోనో జనవరిలో జరిగిన ప్రపంచ నాస్తిక సభలకు వచ్చి వెళ్ళాను. కింద పెద్ద ఎత్తున జరిగింది, కిటకిటలాడిపోయింది, అందరు ఇంకా నిలబడ్డారు. నాకు సంతోషం ఏంటంటే వాడు హిందూ వాహిని అని ఆ బీజేపీ వాడు అప్పుడే సభలు పెట్టాడు విజయవాడలో. రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, పోలీసులు ఎక్కడి వాళ్ళని అక్కడ తోసేస్తున్నారు. అయినా కూడా రావాల్సిన వాళ్ళు అరగంట ఆలస్యంగా వచ్చారేమో కానీ ఒక్కరు కూడా తగ్గలేదు. ఒక్కరు కూడా తగ్గకుండా మొత్తం హాల్ అంతా నిండిపోయింది, కిటకిటలాడిపోయింది. అంటే అదొక పాజిటివ్ సింబల్, సైన్. దేనికి? సమాజంలో వస్తున్న మార్పుకు అది సంకేతం. సో ఈ మార్పు ఇంకా ఇంకా రావాలి, ఇంకా ఇంకా వస్తుంది. అయితే ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. MN రాయ్ ఉన్నాడు, ఆయన అబ్రహం కోవూరు ఉన్నాడు, ఇట్లాంటి పెరియార్ ఉన్నాడు. అయితే మేము ఎథిస్టులము అని గట్టిగా ఎవరు చెప్పుకోవాలి? ఒక్క గోరా గారు మాత్రమే చెప్పుకున్నారు. అది ఆయన గొప్పతనం.
అది గాంధీకి కూడా నచ్చలే. ఎందుకయ్యా ఎథీస్ట్ నాస్తికవాది అంటావు, ఇంకేదన్నా పేరు పెట్టుకోరాదా అని ఆయన కొంచెం బుజ్జగించి చూశారు. వీళ్ళు కాలే కదా గోరా గారు దేనికి ఎప్పుడు ఎక్కడ దేనికి రాజీ పడే ప్రసక్తే లేదు. నాస్తికం అంటే నాస్తికమే, కుండ బద్దలు కొట్టినట్టు నేను ఖరాఖండిగా అదే చెప్పుకుంటాను, అదే నిలబడతాను. సో ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ ఎథీస్ట్ అని చెప్పుకొని నిలబడి కార్యక్రమాలు నిర్వహించి ఎథీస్ట్ సెంటర్ పెట్టి ఇన్నేళ్లుగా ఆయన ఉన్న తర్వాత ఆయన భార్య సరస్వతి గారు తర్వాత ఆయన కొడుకులు నిర్వహించిన కార్యక్రమాలు నిరాఘాటంగా జరుగుతూనే ఉన్నాయి. ఫిలాసాఫికల్గా మనము గోరా గారిని అర్థం చేసుకోవాలంటే ఒక్కటే విషయం. ఆయన ఏం చెప్పాడంటే, నీకు దైవ విశ్వాసం ఎక్కడ ఉందో అక్కడ అసమానతలు ఉంటాయి, దైవ విశ్వాసం ఉన్న చోట అసమానతలు ఉన్నాయి. నాస్తికత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ సమానత్వం ఉంటుంది. ఇంత సులభంగా చెప్పినవాడు మనకెవరు లేరు. నాకు బాగా నచ్చింది ఎందుకు అంటే, సైన్స్ స్టూడెంట్గా జెనెటిక్స్ చదువుకున్నవాడిగా, హ్యూమన్ రేస్ ఈజ్ వన్, హ్యూమన్ రేస్ ఈజ్ వన్. నేను ఒక పుస్తకం కూడా రాశాను, ఇంగ్లీష్లో కూడా పోయింది అది. హ్యూమన్ రేస్ జెనెటిక్స్ ప్రూవ్ చేసింది, నువ్వు నేను ఎవడు, సైన్స్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. హ్యూమన్ జెనెటిక్స్ అంతా ఒక్కటేరా, ఇప్పుడు బతికి ఉన్నదంతా ఒక్కటే జీనస్ హోమో సేపియన్. అందువల్ల వాడు జర్మనీలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, శ్రీలంకలో ఉన్నా, జపాన్లో ఉన్నా, వాడు హోమోసేపియన్, మనిషి అంతా ఒక్కటి, అందరూ సమానులు. నాకు గోరా గారి బోధనల్లోంచి ఇంకొక గొప్ప విషయం ఏం నచ్చిందంటే, సమాజంలో మార్పు కోసం తహతలాడిన సంఘ సంస్కర్తలు చాలామంది ఉండొచ్చు, వాళ్ళు ఎవ్వరూ చెప్పని విషయం ఇంకొక విషయం ఈయన చాలా లోతుకు పోయి చెప్పాడు. సమానత్వం సమాజంలోనే కాదు, కుటుంబ జీవనంలో కూడా ఉండాలి. ఎంత బాగా చెప్పారు చూసండి. ఎవడో ఒకడు పెత్తనం చేయటం, మిగతా వాళ్ళు బానిసల్లాగా వాటిని జీ హుజూర్ అనటం, అనుసరిస్తూ ఉండటం తగదు. అందరూ సమాన స్థాయిలో కుటుంబ వ్యవస్థలో కూడా ఉండాలి. అదే కదా ఎథీయిజం. నాస్తికత్వం అంటే అదే, ద సోల్ ఆఫ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ఇట్. సమానత్వం, సమానత్వాన్ని కోరుతుంది. సైన్స్ అదే చెప్పింది. మీరు ఎన్ని ఫిలాసఫీలన్నా చెప్పుకోండి, దాని చుట్టూ తిరగాల్సిందే. దానికి విభిన్నంగా మీరు ఎన్ని ఫిలాసఫీలన్నా చెప్పుకోండి, అవి నిలవవుగాక 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 నిలవవు. అవి ఇంకా అంతే, ఆ బురదలో హాయిగా పడుకొని ఉంటుంది పంది. ఏ ప్రపంచం చాలా బాగుంది బయటికి రా అంటే అది వస్తుందా? రాదు. ఎందుకంటే దానికి అక్కడే హాయిగా ఉంటుంది. సో ఆ మూఢనమ్మకాల్లో అట్లాగే ఉంటాము, మా అంధభక్తిలో అట్లాగే ఉంటాము అని ఎవడైతే అనుకుంటే వాడిని మనుషులుగా గౌరవించి మనం ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వాడు రాకపోతే మనం ఏం చేస్తాం? ఆ మార్పు వాళ్ళలో వాళ్ళు తెచ్చుకోవాలి. మార్పు వాళ్ళలో వాళ్ళు తెచ్చుకొని మనం అంతా సమానులము అని గుర్తించుకొని ముందుకు వస్తే అందరం కలిసికట్టుగా పని చేయొచ్చు. ఇందాక మీకు ఒక పేరు చెప్పాను, మెడలైన్ ఓ హెయిర్ అని. ఆమెది చాలా పాపులర్ మాట, చాలా ప్రచారం పొందిన మాట ఒకటి ఏముంది అంటే, ఒరే నాయన, స్వర్గం అనేది ఎక్కడో లేదు, నువ్వు ఈ ధరాతలం మీదనే దాన్ని నువ్వు సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం నువ్వు రా, బయటికి రా, మనందరం కలిసి పనిచేసి మన స్వర్గాన్ని మనమే ఇక్కడ నిర్మించుకుందాం అని ఒక పిలుపునిచ్చారు ఆవిడ. మన గోరా గారి పిలుపు కూడా అదే. నాస్తికత్వంలోకి రండి, సమాన స్థాయిలోకి రండి. కుటుంబంలోనే కాదు, సమాజంలోనే కాదు, అంతటా సమానత్వం ఉండాలి. దానికోసం మనం పాటుపడదాం అన్నారు. సో అట్లా
చివరగా నేను ఒక్కటి మీతో పంచుకోదలుచుకున్నాను. గోరా గారు వృక్ష శాస్త్రానికి సంబంధించిన వారు, నేనేమో జంతు శాస్త్రానికి సంబంధించిన విద్యార్థిని. ఆయనది వృక్షం అయితే నీది జంతువు కదయ్యా, మీ ఇద్దరికి ఏం సంబంధం అంటే, సరే నాస్తికత్వం సంబంధం కాదు, ఇంకో సంబంధం కూడా ఉంది, చాలామందికి ఎవరికి తెలియదు. అది ఏంటి అంటే, నా రీసెర్చ్ ప్రాజెక్టు వృక్ష పరాన్న జీవుల మీద. ఆ వృక్ష పరాన్న జీవుల్ని నేను తీసుకురావటానికి ముందు వృక్షాల గురించి తెలియాలి, పంటల గురించి తెలియాలి, సాయిల్ గురించి తెలియాలి. సో నేను సాయిల్ సైన్స్, హార్టికల్చర్, బాటనీ, ప్లాంట్ ఎనాటమీ ఇవన్నీ చదువుకుంటే కానీ ఆ పరాన్నజీవిని బట్టి బయటికి తీసి అదేమిటి అనేది మళ్ళీ దాన్ని పరిశీలించి నేను స్టడీ చేయగలను కదా. సో నేను ఆ పనిలో 3.5 ఏళ్ళు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చిన ఫెలోషిప్, న్యూఢిల్లీలో ఉంటుంది, అది ICAR వాళ్ళు ఇచ్చిన ఫెలోషిప్తో నేను ఆ పని చేసా. అట్లా వృక్షాలకు, నా పరాన్నజీవులకు. తర్వాత వచ్చి చూస్తే వృక్షాల, సరే అది డిగ్రీ PhD కోసం అది చేశాను, కానీ పరాన్నజీవులు ప్రపంచమంతటా ఉన్నారు కదా. ల్యాబ్లోనే కాదు, సమాజం నిండా పరాన్నజీవులు ఇంత ఉంటే ఈ సోషల్ పారాసైట్స్ను ఎవడు ఏం చేయాలి? సరే చేతిలో మనకు పెన్ను కలం ఉంది కాబట్టి, బలంగా ఉంది కాబట్టి దాన్ని నడిపిద్దాం, సమాజంలో ఉన్న సామాజిక పరాన్న జీవుల మీద మనం దాడి చేద్దామని నేను మళ్ళీ ఇటు కూడా వస్తున్నాను. నేను నా థీసిస్ డెడికేట్ చేశా. ఆ ఫస్ట్ పేజీలో ఆ 2 లైన్లు చూసి మా ప్రొఫెసర్లందరూ నన్ను ఇట్లా కింది నుంచి మీదికి భయంకరంగా, అమ్మ వీడిలో ఇంత ఉందా, వీడు ఒక బాంబులాగా, వీడిని ఎట్లా భరించాం మనం ఇన్ని 3 ఏళ్ళు అని వాళ్ళు భయపడ్డారు. ఏంటి అట అంటే, ఆ కొటేషన్ ఏంటి అంటే, ఐ డెడికేట్ దిస్ థీసిస్ టు ద ఫార్మర్స్ who fight and fought not only with the plant parasites but also with the social parasites. అమ్మో వీడు ఎర్ర చొక్కా వేసుకురాలేదు, ఇవన్నీ ఏమి లేవు, కానీ అమ్మో వీడు ఇంత ప్రమాదకరంగా ఉన్నాడే, ఇది ఏంటిది, వాళ్లకు గదగద వణికి, ఇది అవసరమా మహారాజు, ఇది తీసేయకూడదా, ఇది అవసరమా అంటే, సార్ ఇది పార్ట్ ఆఫ్ ది థీసిస్ కాదు కదా, యాజ్ ఏ ఆథర్ ఇట్ ఈస్ మై రైట్ టు డెలికేట్ ఇట్ టు వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ ఫస్ట్ పేజ్ తీసేసి మీరు లోపల థీసిస్ చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్స్ యూ క్వశ్చన్ మీ, ఐ విల్ ఆన్సర్ ఇన్ ది వైవా వాయిస్. మీ ఎగ్జామినర్స్ అందరూ కూర్చొని మాట్లాడతారు కదా, అప్పుడు నన్ను అడగండి, నేను చెప్తాను. సో ఊరికే సమాజంలో ఎట్లా ఉన్నారు అనేది చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ చెప్పాను. సో ఆ రకంగా నేను అట్లా రాసి అట్లా నిలబడి జవాబియ్యగలిగాను అంటే గోరా గారి లాంటి వాళ్ళే నా వెన్నులో ఉన్నారు. MN రాయ్ ఉన్నాడు, పెరియార్ ఉన్నాడు, ఇంతమందిని నా వెనక మోస్తూ తిరుగుతున్నాను. కాబట్టి నేను ఇన్ని పుస్తకాలు రాస్తూ ఇంత ఉధృతంగా రచనలు చేయగలుగుతున్నాను. నిన్న MB భవన్కు పోతే విశాలాంధ్ర వాళ్ళు ఓ కాపీ తెచ్చి, సార్ మీది కొత్త పుస్తకం వస్తుంది చూడండి, దాని టైటిల్ ఏంటంటే హిందుత్వ సింహాసనంపై అబద్ధాల చక్రవర్తి. సార్ ఇంత డైరెక్ట్గా పెట్టారు ఏమిటంటే, నాకు అది నచ్చింది పెట్టాను, ఇంకా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏముంది, కానివ్వండి ఏమైతే అది అవుతుంది, పోనీయండి. మీకు భయం వేస్తే మీరు మార్చుకోండి, పబ్లిష్ లేలే మీరు పెట్టాక మేము మార్చడం అనేది అది జరగదు, అయితే పోనీయండి. సో అట్లా నడుస్తూనే ఉంది నా ప్రయాణం. నా ప్రయాణంలో ఇట్లాంటి మహనీయులు అందరూ ఉన్నారు, వాళ్ళు లేనిది నేను లేను.
ఇప్పుడు కొత్త పుస్తకం అది వస్తే కనుక ఐ విల్ బి ది ఆథర్ ఆఫ్ 93 బుక్స్. సార్ మీరు 100కు దగ్గరగా ఉన్నారు, రండి రండి అంటే నేను చెప్పాను, నెంబర్ ఈజ్ నాట్ మై క్రైటీరియా. మనకు వెనకటికి కొంతమంది ఉండేవాళ్ళు ఎక్కాల పుస్తకాలు లాంటి శతకాలు వేసుకుంటారు, 4 పద్యాలు 10 అవి తాత్పర్యాలు రాసుకొని శతాధిక గ్రంథకర్త అని రాసుకుంటారు. నాకు ఆ పిచ్చి ఏమి లేదు. నాదేమిటంటే మన ఆలోచన ధోరణి సమాజంలోకి పోవాలి. మనం ఉన్నా లేకున్నా పుస్తకాలు ఉంటాయి, కావలసిన వాళ్ళు రీప్రింట్ వేసుకుంటారు, టెక్నాలజీ వచ్చింది, ప్రింటౌట్స్ తీసుకుంటారు. మన భావ వ్యాప్తి కోసము మనం నిరంతరం కృషి చేస్తూనే ఉందాం. గోరా గారి వాళ్ళ సారథ్యంలో నడుస్తున్న ఈ నాస్తిక కేంద్రానికి నన్ను ఆహ్వానించి గోరా గారి జ్ఞాపకాలని నెమరు వేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ కేంద్రం వారికి, ముఖ్యంగా డాక్టర్ సమరం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అర్పిస్తూ, ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ డాక్టర్ దేవరాజ మహారాజ్ గారు ఫర్ యువర్ ఇన్స్పైరింగ్ థాట్ ప్రొవోకింగ్ స్పీచ్. చాలా వివరణాత్మకంగా మాట్లాడారు, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, థాట్ ప్రొవోకింగ్గా ఉంది. మరి కొద్ది నిమిషాల్లో మనం సభ ముగిద్దాము. ఇప్పుడు డాక్టర్ బాలమోహన్ దాస్ గారు వారి యొక్క సందేశం ఇస్తారు. దేవుళ్ళకు రాజు దేవరాజు, రాజులకు రాజు మహారాజు, రచయితలకు రాజు మహారచయిత రాజు. కాబట్టి మీ పేరు మహారచయిత రాజు కూడా యాడ్ చేసుకోవాలి. 93 పుస్తకాలు మీరు రాయడం చాలా సంతోషం. మీకు ఇంకా రికార్డు పెరగాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు బాలమోహన్ దాస్. ఎందుకో తెలియదు కానీ దేవుడు నమ్మకం లేదు, నమ్మకం ఉంది. నాకైతే 2 ఉన్నాయి, నమ్మకం లేదు, నమ్మకం ఉంది. 1947 ఆగస్టు 15 పుట్టాను, స్వాతంత్రం వచ్చిన రోజున. కాబట్టి నాన్నగారికి గాంధీ గారి ఇష్టం కాబట్టి మోహన్ దాస్ అని ఆయన పేరు పెట్టారు. I was a school dropout. సత్తెనపల్లిలో స్కూల్లో చేరిస్తే అక్కడ లేకుండా చింత చెట్టు మీద ఉంటే మా నాన్నగారు చూసి చింతబరిగతో బాది నన్ను మా పల్లెటూరు తీసుకెళ్ళిపోయి వ్యవసాయంలో పెట్టారు. దానివలన నాకు అడ్వాంటేజ్ ఏమిటంటే పాలు పెతకటం వచ్చు, పేడ కలిపి పిడకలు చేయటం వచ్చు, పొలంలో మేత తీసుకొచ్చి ఆవులకి గేదెలకి వేయడం వచ్చు. 3 సంవత్సరాల పాటు ఆ పనిలో సిద్ధహస్తుడిని అయిన తర్వాత మా అన్నయ్య గారు సలహాతో ఆంధ్ర మెట్రికులేషను 6 సంవత్సరాల చదువు 11 నెలల్లో పూర్తి చేశాను. అందువలన నా క్లాస్మేట్స్ అంతా నా స్టూడెంట్స్ అయ్యారు. తెలియదు, యంగెస్ట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇండియా అయిపోయాను నేను 1978లో. నా వయసు అప్పుడు 30 సంవత్సరాలు. ఆంధ్ర యూనివర్సిటీలో కామర్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ అయ్యి record in India to become a professor at that age after Suri Bhagavantam, who became professor at the age of 29.
నేను గొప్పవాడినా? కాదు. అదృష్టమా? కాదు. దేవుడు దీవించాడా? దేవుడే లేడు కదా. హూ ఇస్ గాడ్? దేవుణ్ణి కంటే కూడా గుడ్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని మనమంతా ఎవరి కోసం ఉన్నామో ఆయన మనకు బోధించాడు. అదే బోధ గాంధీ గారికి కూడా చెప్పాడు. గాడ్లీనెస్ని మీరు నమ్మితే నమ్మండి, కానీ గాడ్లీనెస్ కంటే కూడా గుడ్నెస్ మంచిది. మీ నమ్మకాన్ని నేను మానుకోమని చెప్పను. నేను నమ్మాను చిన్నప్పుడు, కానీ ఇప్పుడు నేను గుడ్నెస్ మంచిది, సమాజానికి కావాల్సిన మంచి కావాలని చెప్తున్నాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నేను వైస్ ఛాన్సలర్గా 2005-2008లో ఉన్నాను. నా ఫస్ట్ ఫైల్ ఇన్ నాగార్జున యూనివర్సిటీ వాజ్ టు హ్యావ్ ఎ స్టాచ్యూ ఆఫ్ మహాత్మా గాంధీ ఆన్ ది క్యాంపస్ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీ. అది కూడా యూనివర్సిటీ నుంచి ₹1 ఖర్చు పెట్టకుండా. సో వీ కాల్డ్ ఫర్ డొనేషన్స్, పీపుల్ గివ్ డొనేషన్స్. ఆ సందర్భాన్ని ఒక గాంధీయన్ని సన్మానం చెయ్యాలి. ఎవరు? నాకు గోరగారు తెలియదు, విన్నాను, కొంతవరకు చదువుకున్నాను. ఎవరు అని చెప్పినప్పుడు నాకు చెప్పింది, మిత్రులు చెప్పింది, సమరం గారు అమ్మగారు ఉన్నారు, సరస్వతి గౌర గారు. కస్తూర్బా గారికి బంగారం అంటే ఇష్టం. గాంధీ గారిని కొంచెం సతాయించింది ఆవిడ. నాకు ఇచ్చిన గోల్డ్ చైన్స్ కూడా మీరు ఇంకోరికి ఇచ్చేస్తే ఎలాగా, నాది కదా, కోడళ్ళు వస్తే ఎలాగా వాళ్ళకి బంగారం పెట్టొద్దా అని. సరస్వతి గౌరవ్ గారు బంగారం అన్న మాట లేదు. ఆవిడ్ని సన్మానం చేయండి అని చెప్పారు. ఆవిడ 2 సంవత్సరాలకి, అంతకుముందు 2 సంవత్సరాల దాకా ఇక్కడికి రావడం లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. సో నేను వచ్చి వాడిని రిక్వెస్ట్ చేస్తే విత్ గ్రేట్ డిఫికల్టీ ఐ కుడ్ కన్విన్స్ హర్ టు కమ్ టు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. సో మా ఆవిడ జీవితంలో లాస్ట్ ఫంక్షన్ మా నాగార్జున యూనివర్సిటీలో సన్మానమే. అప్పటి నుంచి ఈ ఫ్యామిలీతో నేను ఒకడిని. అమ్మగారిని అడిగాను, ఏమిటి మీకు నవ్వేమిటి, దస్సు ఎందుకు లేదు అని. ఏమో అంతటితో ఊగించుకున్నాం అన్నది ఆవిడ. నన్ను అనుకోండి దస్సు నేనన్నా. నేను కాదు నేను దస్సుగా తీసుకోలేను, మీ ఆవిడని తీసుకుంటానంది ఆవిడ. సో నేను అప్పుడు కొడుకు కాదు అల్లుడైపోయాను. అప్పటి నుంచి డాక్టర్ గారితో, నియంత గారితో, విజయం గారితో, మా సోదరిమణులు అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి. నేను విశాఖపట్నంలో ఉంటాను. ఈరోజు 2 గంటలు 2:30కో నన్ను గాంధీ గోరా మీద మాట్లాడమన్నారు. సడన్గా చెప్తున్నాము, మాట్లాడగలరో లేదో అని నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఆయన స్పీచ్ వినిపించారు నాకు. సో నాకు చాలా పాయింట్లు వచ్చినాయి మాట్లాడడానికి. థ్యాంక్స్ టు దేవరాజు మహారాజు గారికి. వారు మాట్లాడుతున్నప్పుడు సమరం గారు నన్ను మాట్లాడమంటారని నాకు తెలుసు. ఆయన ఏం చెప్పలేదు కానీ నాకు తెలుసు. ఏం మాట్లాడాలి, ఇప్పుడే మాట్లాడాలి, భోజనం తర్వాత 2 గంటలకు ఏం మాట్లాడాలి, మరలా వారు చెప్పినవి చెప్తే ఎలాగా అనుకుని నేను ఇప్పుడే రాసుకున్నాను ఇప్పుడేం మాట్లాడాలో. గోరా గారిలో 2 అక్షరాలు ఉన్నాయి, గోరా. గాంధీ గారిలో 2 అక్షరాలే ఉన్నాయి, 0 అక్షరం కాదు, గాంధీ. గోపరాజు రామచంద్రరావులో ఒకే 0 ఉంది.
మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీలో 2 సున్నాలు ఉన్నాయి. గోపరాజు రామచంద్రరావు గారి పేరులో ఇంగ్లీష్ లెటర్స్ మొత్తం కూడా 21. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అక్షరాలు 24. గోరా గారి పొడుగు నాకు తెలిసినంత వరకు 5, 9, 5, 10. 5 feet ఎంతండి? 5 feet 4A. 5 feet 4A. గాంధీ గారు కూడా 5 feet 4A. ఒకటే ఎత్తు ఆయనకి. ఆయనకి 4 కొడుకులు, ఈయనకి 4 కొడుకులు, 5 కూతుర్లు. భార్య సరస్వతి, అటు భార్య కస్తూరి. ఒకరికి బంగారం అంటే ఇష్టం, ఇంకొకరికి బంగారం అంటే ఇష్టం లేదు, కూరగాయలే ఇష్టం. దండ కూడా నాకు వద్దు, కూరగాయల దండే కావాలంటారు. కస్తూరిబాయి ఏం చేశారు? భర్తతో కొన్నాళ్ళు పోట్లాడారు, కొన్నాళ్ళు కలిసి పనిచేశారు, నేర్చుకున్నారు, అక్షరాలు నేర్చుకున్నారు, ఆయన నేర్పించాడు. సరస్వతి గారు కానీ ఆవిడ ముందు చనిపోయింది. తర్వాత గాంధీ గారు పోయారు. ఇక్కడేమైంది? గోరా గారు చనిపోతే 9 మంది పిల్లల గురించి వాళ్ళందరినీ రాని వాళ్ళని పైకి తీసుకొచ్చి, మనవాళ్ళని, మనవరాళ్ళని, ఇంకా గ్రాండ్ చిల్డ్రన్ని తీసుకొచ్చి ముదురూరు నుంచి తీసుకొచ్చిన ఎథీస్ట్ సెంటర్ని ఈ రోజున ఈ స్థాయికి తీసుకురావడంలో వీరి పాత్ర ఎంత ఉందో అమ్మగారి పాత్ర కూడా చాలా ఉంది. ఆ పాత్ర ఎవ్వరూ మనం మరిచిపోకూడదు. సరస్వతి గారంటే మనం అంతగా ఆలోచించాలి. గోరా గారు 72+లోనే పోయారు, గాంధీ గారు 78+లో పోయారు. ఈయన మాట్లాడుతూ చనిపోయారు గోరా గారు. గాంధీ గారు ప్రార్థనకి వెళ్తూ తుపాకీ గుళ్ళు బలి అయ్యారు. మరి ఇంకా సమరం గారు, నియంత గారు పరీక్ష పెట్టి గోరా గారు, గాంధీ గారు సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్ అని ఒక ఆర్టికల్ అడగండి మీ అందరినీ, మీ ఎంప్లాయీస్లో ఉన్న వారిని, యూత్ని. దానికి మంచి ప్రైజ్ ఇప్పించండి. ఆ ప్రైజ్ ఏమైనా కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తాను. Let us carry the torch forward. Jai Insan. థ్యాంక్ యూ డాక్టర్ బాలమోహన్ దాస్ గారు. జై ఇన్సాన్ అన్నారు. ఇన్సాన్ అంటే మనిషి. ఆ మనిషి ఎవరు? మానవత్వం మూర్తి భవించిన మనిషి. ఇన్సానియత్ అంటే మానవత్వం, ఇన్సాన్ అంటే మానవత్వం కలిగినటువంటి మనిషి అని. మరి ఈ ఘోరగా నాస్తిక సిద్ధాంతం అంతా కూడా మానవ కేంద్ర సిద్ధాంతం, ఆస్తికత్వం దైవ కేంద్ర సిద్ధాంతం. అంచేత మానవ కేంద్ర సిద్ధాంతం ఏంటి? దాంట్లో మనిషే మ్యాన్ ఈజ్ మాస్టర్, మ్యాన్ ఈజ్ మాస్టర్ దాంట్లో. అంచేత మానవత్వం కలిగిన మనిషితోనే జరగాలి కనుక జై ఇన్సాన్ అంటే మనిషికి విలువ, మనిషి గౌరవానికి విలువ, మానవత్వానికి విలువ. అంచేత మనం కోరేది ఏంటంటే జయ శ్రీరామనో జయరామనో ఇంకోటి కాదు, లేని వాళ్ళకి చేయకొట్టం కానీ ఉన్నవాడిని చేయకొట్టు. మీరు ఆలోచించాల్సి అంటే ఉన్న వ్యక్తి గురించి ఆలోచించగానే లేని ఒక ఊహాకల్పితమైన దేవుడికి కాదు ఆలోచించాల్సి. మనం ఆలోచించాల్సింది మన గురించి, మన పక్కన మనిషి గురించి, మన సమాజం గురించి, మన వాళ్ళ గురించి. మన సమాజం ఏదైతే నిజంగా ఉందో, ఏదైతే రియల్గా ఉందో ఆ మనిషి గురించి ఆలోచించండి. మరి ఆస్తికత పుట్టిన దగ్గర నుంచే ఇక దేవుడి నుంచి మాట్లాడడం, లేని దేవుడి గురించి, మోక్షం పుట్టగానే చావు గురించి ఆలోచించంటే ఆస్తికత్వం. మోక్షం
మోక్షం పొందాలి. ఒక మతంలో ప్రకారం అయితే ఈ మానవ జన్మే పాప పంకిలమైంది. పుట్టుకి ఓ పాపి, ఓ వ్యభిచారి, ఓ దుర్మార్గుడు అని అంటుంది ఒక మతం అయితే. ఓ పాపి అంటుంది, పుట్టుకే పాపంతో కూడినట్టుంది. వాట్ దిస్? మనిషికి ఇవ్వాలి, మనిషి గౌరవాలి, మనిషి మనుగడికి ఇవ్వాలి. అది జై ఇన్సాన్ అంటే, మనిషి కోసం. అందుకనే గోరా గారు జై ఇన్సాన్ అని నినాదం ఇచ్చారు. మనిషికి విలువ, మనిషి గౌరవం, మనిషి మనుగడ. మనిషికి మనుగడ కావాలి, ఆ మనిషికి విలువాలి, మనిషికి గౌరవాలి, సమానత. ఇంత దేవరాజు గారు చాలా స్పష్టారు. నాస్తికత్వం అంటే సమానత, మానవత. సమానత్వం అనేది నాస్తికత్వం. అన్ని రంగాలు, అన్నిట్లో. అదే జై ఇన్సాన్ కూడా మానవత్వం, సమానత్వం. ఆయన చక్కగా ఇద్దరికిద్దరే చాలా చక్కగా మాట్లాడారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యతీష్ సెంటర్. మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. చక్కని ఇప్పుడు మన ఇద్దరిని కూడా మన ముందు దేవరాజు మహారాజు గారిని సన్మానిస్తున్న యతీష్ ద్వారా పన్ని మధ్యాహ్నం మళ్ళీ 3 గంటలకి ఇక్కడ సమావేశం ఉంది. గాంధీ, గోరా ఇద్దరి గురించి కూడా మన బాలమోహన్ దాస్ గారు ప్రత్యేకంగా, అలాగే తెక్కన్ గాంధీయన్స్ కూడా మాట్లాడతారు. అందరూ రావాల్సిన కూర్చున్నాను. చివరిగా గోరా గారి మనవరాలు సకల తన సందర్శన చేస్తుంది. ఈ సభలో పాల్గొన్న అతిథులకు, ఆహ్వానితులకు అందరికీ జై ఇన్సాన్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఇదే రోజు సాయంకాలం 5 గంటల సమయంలో చిన్మయానంద ఆర్గనైజేషన్లో నిర్మాణ కార్యక్రమాలు గాంధీ మీద ఉపన్యాసం ఇస్తూ, అది కూడా సేవగ్రామ్ ఆశ్రమంలో ఏ అతిథులు రానివ్వండి, ఎవరు వచ్చినా ప్రతి కార్యకర్త అవనివ్వండి, ఉదయం పూట పాకీ పని చేయవలసిన అవసరం ఉంది. అలాగే భోజనాలు పెట్టిన ప్రతి ప్లేట్ అవ్వనివ్వండి, వంటశాలలో గిన్నెలు అవ్వనివ్వండి, వచ్చి భోజనం చేసిన వాళ్ళే వెళ్ళి ఒక్కొక్కటి తోమిపెట్టాలి. అలాంటి రూల్స్ గాంధీ ఆశ్రమంలో ఉండేవి. ఈ 2 బకెట్ల, ఎందుకని పాకీ పని అనేది అతి తక్కువ భారతదేశంలో. అది కూడా మీరు ఆ రోజుల్లో 1990, 1940 ఆ టైంలో అది చెప్తూ అంటే పడిపోయారు గోరా గారు. ఇదేంటి గోరా గారు ఇలా చెప్తూ అసలు గోరా గారికి ఏమైందంటే ఆ టైంలో మన ఇంటర్నల్గా ఎమర్జెన్సీ ప్రకటించింది ఇందిరాగాంధీ. దేనికి ఆ వెనకవన్నీ అలా ఉంచండి. అప్పుడు గాంధీయన్స్ అందరూ గోరా గారిని అధ్యక్షులుగా ఉండమని, మనందరం కలిసి ఎందుకు స్వాతంత్ర్యం తెచ్చుకున్నాము, ఈరోజు ఏమవుతోంది, ప్రజాస్వామికం అంతా ఎటు వెళ్ళిపోతోంది అని ఆ సంఘర్షణలో వాటిల్లో చాలా ఉదయం లేస్తే రాత్రి వరకు అందరితో మాట్లాడడం, ఇది ఆయన మీద పనిచేసింది. అందుకే సెరెబ్రల్ హెమరేజ్ వచ్చి పడిపోయారు. ఎవరికి తెలియదు, గబగబా తీసుకెళ్ళారు హాస్పిటల్కి.
సరే తర్వాత అంతా ఇంట్లో ఉన్న అందరూ సమరం గారేంటి విజ్జి గారేంటి అందరూ అక్కడికి వెళ్ళవలసి వచ్చింది హాస్పిటల్కి. ఫోన్ రాగానే ఉన్నది నేను, మా రశ్మి, మా అమ్మమ్మ ఇంట్లో. నా బాబు 6 నెలలవాడు. అదే సమయంలో కారు వచ్చింది. వాళ్ళ అబ్బాయే డాక్టర్ కదండి. ఎందుకని ఆయన మధుసూదనరావు చెప్పలేకపోయారు గోరాగారు పోయారని. వాళ్ళ అబ్బాయే డాక్టర్, మీరు అక్కడికే తీసుకెళ్ళిపోతే తిన్నంగా అన్నాడు. ఆ సమయంలో మా అమ్మమ్మ వ్యక్తిత్వం అంటే సరస్వతి గోరాగారు వాళ్ళ రెండో అమ్మాయి మైత్రి గారి అమ్మాయిని, నేను నియంత్ గారి భార్య అని, కోడలు కూడా. తన యొక్క స్థైర్యాన్ని నేను ఆ రోజున గుర్తించలేకపోయాను, కానీ తర్వాత గుర్తించాను. ఎందుకని ఆ రోజున మనవరాలని నాకు బాధ వస్తూ చనిపోయాను చెప్పలేదు, ఒళ్ళు వేడిగా ఉంది. మా రశ్మి గబగబా హాస్పిటల్కి వెళ్ళి ఆ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి పెడుతోంది. నేను కాళ్ళు చేతులు రాస్తున్నాను. ఓ పక్కన అప్పుడు మనకి ఈ సెల్ ఫోన్స్ లేవు. మాకు తెలిసిన డాక్టర్స్ అందరికీ మీరు రండి 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 అని ఫోన్ చేస్తున్నారు. ఏమి కంగారు పడద్దు, మళ్ళీ వాళ్ళందరూ వస్తారు చూద్దామని. సమరం గారు వచ్చారు, ఆయనే డెత్ డిక్లేర్ చేశారు. అప్పుడు తను ఎలా చూశాను, గోరాగారు పోయిన 10 రోజులకి అసలు గోరాగారు అధ్యక్షత వహించాలి. PWD గ్రౌండ్స్లో ఒక పక్క ప్రభుత్వము, రెండో పక్క ఏవైతే సమాజ సేవా కార్యక్రమంలో సాంఘిక పరివర్తన కార్యక్రమాలు చేసే ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి చాలా పెద్దది సోషల్ రిఫార్మ్స్, సంఘ సంస్కరణ ఉద్యమం మీద ఒక కార్యక్రమం జరగాలి. ఆ కార్యక్రమానికి అధ్యక్షత గోరాగారు వహించాలి. ఆర్గనైజర్స్ మా అందరికీ షాక్, ఎందుకంటే చాలా సడన్ గ్రాండ్ ఫాదర్ పోవడం. తర్వాత గోరాగారు పోతే ఏం చెయ్యాలి, ఏ రకంగా మేము అంత్యక్రియలు జరపాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకని ఏ రోజు గోరాగారు త్వరగా పోతారని కానీ ఆయన మరణానంతరం మేము ఏమి చెయ్యాలి అనేది చెప్పలా. ఆ క్వశ్చన్ మార్క్ కూడా ఒకటి ఏంటంటే, గోరాగారి ఆశయాలకు కానీ దేనికి సిద్ధాంతాలకు కానీ చిన్నది కూడా వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు. అప్పుడు సరస్వతి గోరాగారు సాధారణంగా ఏం చేస్తారు, కొడుకులు చితికి ఆ రోజులో మనకి ఎలక్ట్రిక్ క్రెమేషన్ లేదు. చితికి నిప్పు పెట్టాల్సింది ఎవరు, కొడుకులు. అదే ఆలోచిస్తారు అందరూ. సరస్వతి గోరాగారు ఏం చెప్పారంటే, ఏ హరిజనవాడ వరలక్ష్మి నగర్ అని పెట్టారు. మొట్టమొదట గోరాగారు పట్టమట్లో నాస్తిక కేంద్రం పెట్టినప్పుడు ఏ హరిజనవాడలో వయోజన పాఠశాల నడిపి అక్కడ ఏం పరివర్తన తీసుకొచ్చారంటే, అక్కడ ఉన్న హరిజనులు ఎవ్వరూ పెళ్ళిళ్ళలో పంది మాంసం అంటే వాళ్ళు అప్పు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసేవారు. ఆ పందుల్ని చంపి వాటి యొక్క మాంసంతో వాటి చేస్తారు. అందుకని అప్పు చెయ్యకుండా పెళ్ళి సింపుల్గా చెయ్యాలి అని మార్పు తీసుకురావడం. రెండోది, తాగుడు తాగకూడదు. ఈ రకమైన మార్పు తీసుకొచ్చిన హరిజనవాడ నుంచి గోరాగారితో పాటు ఆ రోజుల్లో వాళ్ళకి మార్పుకి సహాయం చేసిన పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన ఎవరున్నారో ఆయనతో చితికి నిప్పు పెట్టించండి అని చెప్పారు. అది సరస్వతి గోరా, అది గోరాగారి ఆడవాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత. అది గోరాగారి పెంపకంలో ఆడపిల్లలు సమానంగా మగపిల్లలతో ఉన్నారు. మేము కూడా రెండో తరం వచ్చిన మేము కూడా మమ్మల్ని ఎప్పుడూ తక్కువగా
ఈ మగవాళ్ళు గోరా గారు కుటుంబంలో అవనివ్వండి, బయట వాళ్ళు అవుతారు. అది సమానత్వం అంటే. ఏ పార్టీ రహిత, కుల మత వర్గరహిత సమాజం కోసం పనిచేస్తారో అందులో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు సమానము అని పనిచేసింది. దానికి సరస్వతి గౌరా గారి యొక్క నిర్ణయాలు కానీ తర్వాత తీసుకొచ్చిన మమ్మల్ని అందరినీ పెంచిన విధానం కానీ ఈ రోజున వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని వాళ్ళు మొదలుపెట్టిన కార్యక్రమాల్ని మేము ఎంతవరకు తీసుకెళ్ళగలమో అదే కుటుంబ వ్యవస్థలో సమిష్టి కుటుంబ విధానంలోని మేము ముందడుగేస్తున్నాం. దానికి సమాజం కూడా మాకు కోఆపరేట్ చేస్తుంది. దానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఈరోజు 50వ వర్ధంతి సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ దేవరాజు మహారాజు గారు చాలా చక్కగా విషయాలని చెప్పారు. ఆయనకి మా నాస్తి కేంద్రం తరఫున కృతజ్ఞతలు అందజేస్తున్నాను. సడన్గా వేదిక మీదకి పిలిచిన బాల మోహన్ దాస్ గారిని చక్కటి విషయాలు చెప్పారు. మధ్యాహ్నం ఆయన యొక్క ముఖ్య అతిథిగా సెమినార్లో పాల్గొంటారు. ఆయనకు కూడా నాస్తి కేంద్రం తరఫున కృతజ్ఞతలు అందజేస్తూ ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ జై ఇన్సాన్ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.